హరి ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరూ కూడా చేసేటటువంటి కర్మ యందు ఉన్నటువంటి దోషము ఏదైతే ఉంటుందో ఆ దోషాన్ని పోగొట్టుకోవాలని కృష్ణ పరమాత్మ ఇక్కడ సాంఖ్యయోగమును బోధించిన వెంటనే కర్మయోగమును ప్రారంభిస్తూ ఉన్నారు. మనం చేసేటటువంటి కర్మ యందు ఏ విధమైనటువంటి దోషాలు మనల్ని అంటుకుంటూ ఉన్నాయి. శంకరాచార్యుల వారంటున్నారు, అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంగవత్ అంటారు. అంటే జ్ఞానము లేకుండా చేసినటువంటి కర్మ సత్ఫలితాలు ఇవ్వదు. అవిరోధితయా కర్మ నా విద్య వినివర్తయేత్ అంటే దేహ సంబంధమైన భార్య బిడ్డల మీద ఉన్నటువంటి మమకారము చేత, మనకున్నటువంటి సంపదల చేత అహంకారంతో మనం జీవిస్తూ ఉంటాం. ఈ అహంకార మమకారములను మనం విడిచిపెట్టనంత వరకు మనం చేసే కర్మయందు దోషం ఉంటుందండి. అందుకే పరమాత్మ 2వ అధ్యాయంలో ఏమన్నారు? విహాయ కామాన్ యస్సర్వాన్ పూమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకారః సశాంతి మదిగచ్చతి అన్నారు. అహంకార మమకారములను విడిచిపెట్టి చేసే కర్మయందు ఆశ అనురాగం లేకుండా చేసినప్పుడు నువ్వు పరమశాంతిని పొందుతావు అన్నారు. అంటే సమస్త కర్మల యొక్క ఫలితం పట్ల ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు మనం పరమశాంతిని పొందగలుగుతామన్నారు. శంకరాచార్యుల వారు కూడా అదే మాట చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఏమన్నా విద్యా విద్యాం నిహంత్యేవ అంటే జ్ఞానముతో కూడినటువంటి కర్మ. ఏది సత్యమైనది, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది, నశ్వరమైనది, ఇలాంటి విభజన లేకుండా మనం నశించిపోయే వస్తువుల కోసం అసత్యాన్ని మనం ఎప్పుడూ కూడా వెంట పెట్టుకొని నడుస్తూ ఉంటామండి. అసత్యంతో కూడినటువంటి ప్రవర్తన మనకేం చేస్తుందంటే అనేక రకములైనటువంటి పాపములను అనుభవించడానికి కావలసిన స్థితిని తీసుకొస్తుంది. కాబట్టి మనం చేసేటటువంటి కర్మ యందు దోషము లేకుండా మనం కర్మ చెయ్యాలి అంటే ఖచ్చితంగా జ్ఞానముతో కూడిన కర్మ అయి ఉండాలి. అందుకే నిహంత్యేవ తేజస్తిమిర సంగవత్ అంటే చీకటిగా ఉన్నటువంటి చోట దీపాన్ని వెలిగిస్తే ఎలా అయితే అక్కడ ఉన్న ప్రదేశమంతా వెలుగుతో ప్రకాశిస్తుందో, అదే విధంగా జ్ఞానం అనేటటువంటి జ్యోతి ఎవరిలో అయితే ప్రకాశిస్తుందో, ఎటువంటి జ్ఞానము? శాశ్వతమైనటువంటి సచ్చిదానందమైనటువంటి ఆత్మజ్ఞానము ఎవరికైతే తెలుస్తుందో, ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే పూర్ణంగా అనుభూతి పొందాలనుకుంటారో వారందరూ కూడా చేసేటటువంటి కర్మను ఏ విధంగా చెయ్యాలో, ఏ విధంగా చేస్తే ఆ కర్మ గొప్పదైనటువంటి ఫలితాలను ఇస్తుందో దానికి తగినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని
ఆ జ్ఞానంతో కూడిన కర్మ చేసినప్పుడు, ఆ కర్మ మనకు గొప్పదైన ఫలితాన్నిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ దేహమే నేను అనుకుంటూ చేసేటటువంటి కర్మలలో దోషము పట్టకుండా ఉండడానికి జ్ఞానముతో కూడిన కార్యాచరణ చెయ్యాలని చెప్పేసి కృష్ణ పరమాత్మ కర్మయోగం గురించి చెప్పారు. నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి మనం కర్మ చేసినప్పుడు ఆ కర్మ మనల్ని ఉద్ధరిస్తుందని పరమాత్మ అంటున్నారు. ఈ దేహము లోపట ఉన్నటువంటి దోషరహితమైన కర్మ ఎలా చేయకుండా ఉండగలము అంటే, పరమాత్మ మనందరికీ కూడా కర్మను ఎవరెవరు చేస్తారు, ఎవరు కర్మ చేయకుండా ఉండగలుగుతారు, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరిచారండి. ఇక్కడ మనం కర్మయోగాన్ని ప్రారంభించడానికంటే పూర్వం అర్జునుడికి తలెత్తినటువంటి ప్రశ్నలు కొన్నున్నాయండి. అర్జునుడు సాంఖ్యయోగమునందు చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా విని ఉన్నాడండి. మొట్టమొదట సాంఖ్యయోగమునందు కృష్ణ పరమాత్మ ఏ ఏ విధమైన విషయాలు చెప్పారో ఒక్కసారి మనం చెప్పుకున్న తర్వాత ఎందుకు అర్జునుడికి ఈ సందేహం కలిగిందో దాని గురించి విచారణ చేద్దామండి. మొదట కృష్ణ పరమాత్మ సాంఖ్యయోగమునందు ఏమన్నారు? నీవు ఆత్మవి అనేటటువంటి జ్ఞానాన్ని మనకు వివరణ చేశారండి. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంచ నానుశోచంతి పండితాహ అన్నారు. అంటే నువ్వు ఒక పండితుడులాగా మాట్లాడుతూ ఉన్నావు. మరి గతించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, జీవించి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకు శోకింప తగని విషయాల గురించి శోకిస్తూ ఉన్నావు? అంటే ఏనాడో ఒకనాడు మరణించేటటువంటి దేహాలకు సంబంధించి ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడతారు. పండితులెవరూ కూడా నశించిపోయే దేహాలకు సంబంధించిన విషయాలను మాట్లాడరు. శాశ్వతమైనటువంటి ఆత్మ గురించి తెలిసినటువంటి వారు దేహ సంబంధమైనటువంటి విషయాలలో ధర్మాన్ని మాత్రమే పట్టుకుంటారు. అధర్మంగా ఉన్న వారికి సంపదలు ఇచ్చేస్తానని, అధర్మంగా ఉన్న వారిని ఈ లోకంలో పెంచి పోషిస్తానని ఎవరూ చెప్పరు. మనము పంట యందు అంటే ఏదైనా ఒక పైరు యందు కలుపు మొక్కలుంటే తీసివేయడానికి ఎవరూ కూడా వెనుకంజ వెయ్యరు. అదే విధంగా నీవెవరో నీకు తెలియకపోవడం వల్ల బంధువులు తప్పు చేసినా వాళ్ళని క్షమిస్తాను, వాళ్ళకి నా సంపదలు ఇచ్చేస్తాను అని చెప్పేసి అర్జునుడు మాట్లాడిన మాటలకి కృష్ణ పరమాత్మ అంటున్నారు, నేను సృష్టించినటువంటి ఈ లోకంలో కలుపు మొక్కలుగా ఉన్నవారు ఎవరు అంటే ధర్మాన్ని ఎవరైతే పట్టించుకోరో, తమ యొక్క సుఖాల కోసం ఎంతమంది యొక్క సంతోషాలనైనా ఎవరైతే లాగేసుకుంటారో, అవతలి వారి యొక్క ఆనందాన్ని చూసి ఎవరైతే ఓర్చుకోలేరో వాళ్ళందరినీ కూడా నేను కలుపు మొక్కలుగా భావన చేస్తాను. కలుపు మొక్కలన్నింటినీ పెరికివేయడమే నా యొక్క లక్ష్యమని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మనం ఏదైనా ఒక పంటను వేసినప్పుడు కలుపు మొక్కలను తీయకపోతే పంటంతా పాడవుతుందని కలుపు మొక్కల పట్ల ఎంత శ్రద్ధను వహించి కలుపు మొక్కలు పెరుగుతామో, అదే విధంగా నేను సృష్టించినటువంటి జగత్తు యందు కూడా మరి ఎవరైతే నేను చెప్పిన సత్యాలను పట్టించుకోకుండా అధర్మంతో కూడిన కార్యాచరణ చేస్తూ ఇతరుల యొక్క ఆనందాలన్నింటినీ వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా నేనేం చేస్తాను? ఏదో ఒక రూపంలో నేను వాళ్ళందరినీ కూడా పతనం చేస్తాను అని చెప్పడానికే ఆయన ఏమన్నారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు. అంటే ఎక్కడెక్కడ అధర్మం పెరుగుతుందో ఆ అధర్మాన్ని అంతం చేయడానికి నేనేం చేస్తాను? నాకు నేను సృష్టి చేసుకొని ధర్మాన్ని భూమి మీద స్థాపించడం కోసం అని చెప్పి నేను జన్మను తీసుకుంటాను అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు. అధర్మ నివృత్తి కోసమే కృష్ణ పరమాత్మ పూర్ణమైన అవతారాన్ని తీసుకున్నారండి.
శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీరాముడైతే మనుష్య రూపంలో వచ్చారు. మనుష్యుడు లాగానే ప్రవర్తించారు కానీ, కృష్ణ పరమాత్మ మాత్రం పరిపూర్ణ అవతారంగా ఆ పరమాత్మయే సాకార రూపంలో ఉంటే ఎలా ఉంటారో, ఇలా పూర్ణమైన అవతారంలో కృష్ణ పరమాత్మ భూమి మీద వెలసి, అధర్మాన్ని అంతం చేయడం కోసమని చెప్పేసి భగవంతుడే తాను ఒక రూపాన్ని సాకార రూపాన్ని తీసుకొని లోకంలో శాంతిని స్థాపించడం కోసమని చెప్పేసి ఈశ్వరుడే మరి కంకణం కట్టుకొని అర్జునుడి చేత యుద్ధం చేయించడం కోసమని చెప్పేసి ఆయన రథసారథిగా ఉన్నాననే విషయాన్ని మనందరికీ కూడా అర్థం చేయిస్తున్నారు. అంటే కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరిలో 84 లక్షల రకాల ఉపాధులన్నింటిలో కూడా రథసారథిగా ఎవరున్నారంటే కృష్ణ పరమాత్మ రథసారథిగా ఉన్నారండి. మనందరినీ నడిపించేది ఎవరు అంటే ఆ కృష్ణ పరమాత్మయే. అంటే సాకార రూపంలో మాట్లాడితే కృష్ణ పరమాత్మయే మనల్ని నడిపిస్తూ ఉన్నారు. నిర్గుణమైనటువంటి పరబ్రహ్మముగా మాట్లాడుకున్నప్పుడు మనం భగవంతుడని చెప్పేసి పరమాత్మ అని చెప్పేసి మాట్లాడతాం. పక్కనున్న కృష్ణ అనే పేరు తీసేస్తాం. అంటే మనందరినీ నడిపించేది ఎవరు? ఆ పరబ్రహ్మమే రథసారథిగా ఉండి ఈ దేహాలన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఈ దేహాలన్నింటిలో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని తెలుసుకోవడమే మానవ జన్మకున్నటువంటి ప్రత్యేకత అని చెప్పేసి మనకు శాస్త్రములన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఈ శరీరాలన్నింటినీ నడిపించే రథసారథి ఎక్కడున్నారు? మన లోపటే ఉండి నడిపిస్తూ ఉన్నారు. బయట బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవచ. బాహ్యమునందు ఆంతరమునందు ఈశ్వరుడే ఉండి తన యొక్క జగత్తునంతా కూడా తాను జాగ్రత్తగా నడిపించుకునేటటువంటి ప్రయత్నంలోనే ఈశ్వరుడు ఎప్పుడూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క శక్తి కోసం మనం ప్రయత్నం చేయాలి. నశించిపోయే దేహాలకు సంబంధించిన విషయాలలో ధర్మంతో కూడిన ప్రవర్తన ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? ఈ దేహాలన్నీ నశించిపోతాయి, అశాశ్వతమైనవి అని చెప్తూ, శాశ్వతమైనది ఆత్మయే, మీరందరూ కూడా ఆత్మ స్వరూపులమే అనేటటువంటి జ్ఞానాన్ని పదిలపరుచుకోండి అని చెప్తూ మనకి స్వధర్మం గురించి చెప్పారు. ఈ దేహంలో ఉన్నటువంటి సత్య ఆత్మలే మీరందరూ కూడా. అంటే సచ్చిదానంద స్వరూపమే మీరు. మీరు నేను వేరు వేరు కాదు. మరి మీరు ఈ దేహమే నేను అనుకుంటున్నంత కాలం మీరు నా నుండి విడిబడి ఉంటారు. కానీ ఈ దేహంలో ఉన్న సత్య ఆత్మయే అని తెలుసుకున్నప్పుడు దేహ సంబంధమైన విషయాలను సాక్షిగా చూడగలిగినంత స్థితిలో జ్ఞానాన్ని సముపార్జించుకొని ఏ కర్మ చేసినా ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేస్తూ దేహ సంబంధమైన విషయాలలో ఎవరైతే ధర్మంతో కూడిన కార్యాచరణ ఉంటుందో అప్పుడు మనం భగవంతుణ్ణి చేరుకోవచ్చునని పరమాత్మ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ నీ యొక్క స్వధర్మం ఏమిటి అంటే నువ్వు ఆత్మస్వరూపంగా నిలబడటానికి కావలసిన ప్రయత్నం చెయ్యమని స్వధర్మం గురించి చెప్పిన తదనంతరం ఆయన అర్జునుణ్ణి కాస్త సందేహంలో పడవేసినటువంటి శ్లోకాలు ఏమిటి అంటే దూరేనా హెవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ అంటారు. అంటే ఫలితాన్ని కోరి చేసేటటువంటి కర్మ అల్పమైనది. ఫలితాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ కర్మ గొప్పదైన స్థితిని పొందుతుంది అన్నప్పుడు ఇక్కడ అర్జునుడు కొద్దిగా సందేహాన్ని వెలిబుచ్చుతారనమాట. అంటే ఇక్కడ కర్మ ముఖ్యమా జ్ఞానము ముఖ్యమా అని చెప్పేసి అర్జునుడు సందేహంలో ఉంటారు. కర్మ కంటే జ్ఞానమే గొప్పదైనప్పుడు ఇక జ్ఞానాన్ని తెలుసుకొని ఇక కర్మను చేయకుండా ఉంటాను. అర్జునుడికి ఒక మంచి అవకాశం దొరికిందండి. నాకున్న సంపదలన్నీ కూడా నా బంధువులకు ఇచ్చేస్తాను. నేను అడవులలోకి వెళ్తాను. నేను అంటే నా పరివారం, తన సోదరులు, తన వైపు ఉన్నటువంటి సైన్యం అంతా కూడా అరణ్యవాసం చేసి మిగిలిన జీవితాన్ని మేము గడుపుతాము. మాకు సంపదల మీద వ్యామోహం లేదు అని చెప్పేసి ఇక్కడ అర్జునుడు మాట్లాడినప్పుడు కృష్ణ పరమాత్మ జ్ఞాన బోధ చేశారు. ఏమని చేశారు?
అజ్ఞానముతో కూడినటువంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉన్నావు అనటానికి కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్ట్యమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఎందుకు అనార్యుడిలాగా ప్రవర్తిస్తున్నావు? స్వర్గానికి ప్రతిబంధకమైనటువంటి కర్మలను ఎందుకు చెయ్యాలనుకుంటున్నావు? ధర్మంగా ఉన్న వారిని ఎందుకు కాపాడనంటున్నావు? అధర్మంగా ఉన్న వారికి ఎందుకు నీ యొక్క సంపదలు ఇచ్చేస్తానంటున్నావు? ఒక పిరికివాడిలాగా ఎందుకు ఉండాలనుకుంటున్నావు? ఒక నపుంసకుడిలాగా ఎందుకు మారావు అని చెప్పేసి కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడిని అంటాడనమాట. ఆర్యులకి ఎటువంటి ఆలోచనలు ఉంటాయి? భూమి మీద ధర్మాన్ని రక్షించాలనేటటువంటి భావన కలుగుతుంది. ఒక సోమరిపోతు మాత్రమే తాను ఒక పంట వేసుకున్నాడు. తనకు ఒక 2 ఎకరాల పొలం ఉందండి. పంట వేసుకున్నాడు. ఆ పంట యందు చెయ్యవలసిన పోషణ చెయ్యనప్పుడు కలుపు మొక్కలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అతడు సోమరిగా ఉండి కలుపు మొక్కలని కూడా పెరగనిస్తే తనకి చిట్ట చివరికి పంట వస్తుందా? పంట వేసిన పంటంతా కూడా కలుపు మొక్కల మయమైపోయి ఇక కలుపు మొక్కలే విస్తృతంగా పెరుగుతాయి, కానీ పంట పొలం ఏది కూడా మిగలకుండా పోతుంది. అది సోమరి యొక్క లక్షణం, అనార్యుడి యొక్క లక్షణం. ఆర్యుడి యొక్క లక్షణం కలుపు పుట్టకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. పంట పొలం వేసిన వ్యక్తి తాను ఆ పంట ద్వారా తాను తన చుట్టూ ఉన్న సమాజానికి హితం చేయాలనుకున్నప్పుడు పంట వేసినప్పటి నుంచి కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ కలుపు మొక్కలన్నింటినీ కూడా ఎక్కడెక్కడైతే కలుపు మొక్కలుంటాయో అక్కడ ఆయన ఒక్క నిమిషము కూడా ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా కలుపు మొక్కలు పుట్టిన మొక్కను పుట్టినట్టే పెరికి వేస్తూ ఉంటాడు. అలా చేసినటువంటి వ్యక్తి గొప్పదైన ఫలితం పొందుతారు. నువ్వేం చేస్తున్నావు? సోమరిపోతులాగా నువ్వు అధర్మంగా ఉన్న వారికి రాజ్యం ఇచ్చేస్తానంటున్నావు. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి హెచ్చరిక కూడా చేస్తారండి. అలా చేసిన తర్వాత అర్జునుడు అనేక విధములైనటువంటి సంభాషణ చేస్తారు. గురువులను నేను చంపలేనండి అని చెప్పేసి అంటారు. ఇలా అన్నప్పుడు నీవు ఈ శరీరాలను మాత్రమే చూస్తున్నావు. శరీరం లోపట ఉన్నటువంటి పరంధాముడు గురించి తెలుసుకో. ఈ దేహాలన్నీ చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్నే అనుభవిస్తూ ఉంటాయి. ఈ శరీరంతో మనము ఎటువంటి కర్మ చెయ్యాలి అనే దాని గురించినటువంటి జ్ఞానము లేనందువలన ఎంతో మంది అధర్మంతో ఇప్పటికిప్పుడు పొందే ఆనందాల కోసం భగవంతుడు శాస్త్రం నందు చెప్పబడిన సత్యాలన్నీ విడిచిపెడుతూ మరి నశించిపోయే వస్తువుల పట్ల ఆపేక్ష కలిగి ఉంటారు. వాటి కోసం అని చెప్పేసి తప్పులు చేస్తుంటారు. ఈ చేసిన తప్పులన్నీ కూడా వీళ్ళని ఎన్ని జన్మలు ఎత్తినా మరి వాళ్ళు తీరనన్ని పాపపు కర్మలన్నీ కూడా అనుభవించాల్సి వస్తుంది. చూస్తుంటాం మనం అక్కడక్కడ కుష్టు వ్యాధి రావటం కానివ్వండి, కాళ్ళు చేతులు లేకుండా కానివ్వండి, ఇలా ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవిస్తూ దేహాన్ని ఈడుస్తూ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళకి తెలిసి తెలియక అప్పటికప్పుడు పొందే ప్రయోజనాల కోసం అని చెప్పి ఆశపడుతూ ఎన్నో రకాలైనటువంటి పాపపు కర్మలు చేస్తారు. ఆ పాపపు కర్మలను చేసిన వారిని మనం ఈ లోకంలో ఎంతో మందిని చూస్తున్నాం. ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలతో, సంపదల లేమితో ఎన్నో రకాలైన దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి దుఃఖాలను అనుభవించటానికి కారణం భగవంతుడు కేవలం తన యొక్క లీలగా మాత్రమే ఈ లోకాన్ని నడిపించట్లేదు. పాపము చేసిన వారికి దండన ఉంటుంది అని చెప్పడానికే లోకంలో ఎంతో మంది దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారిని చూసినప్పుడు వీరు తప్పు చేశారు కాబట్టి వీళ్ళకి ఇలాంటి శిక్ష పడింది. నేను అటువంటి తప్పు చేయకూడదు భగవంతుడా, నేను ఏ తప్పు చేయకుండా 10 మందికి ఉపకారం కలిగేలాగా కర్మలను నాతో చేయించండని ఎవరైతే ఈశ్వరుడి యొక్క పాదాలను ఆశ్రయించి ఉంటారో అలా పాదాలను ఆశ్రయించిన వారికి పరమాత్మ ఏం చేస్తుంటారు? తన తప్పును దిద్దుకోవడానికి ఏది అవసరమో ఆ అవసరమైనటువంటి జ్ఞానాన్ని సద్గురు స్వరూపంగా ఈశ్వరుడు మనకు అందిస్తూ ఉంటారనమాట. నీ లోపట ఉన్నటువంటి సద్గురువు ఏం చేస్తుంటాడు? అనుక్షణం నిన్ను గమనిస్తూ ఉంటారు. నువ్వు చేసేటటువంటి కర్మలయందు దోషములు లేనప్పుడు ఆయనే ఏం చేస్తుంటాడు? నీకు కావలసినటువంటి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. నిన్ను తప్పు దారిలో ప్రయాణించకుండా సన్మార్గంలో ప్రయాణం చేయడానికి నిన్ను అనుక్షణం రక్షించే వ్యక్తి ఎక్కడున్నాడు? నీ లోపటే ఉన్నారనే సత్యాన్ని
ఎవరైతే గుర్తిస్తారో, అలా గుర్తించిన వారేం చేస్తారు, భగవంతుడు నన్ను ప్రతి క్షణం గమనిస్తున్నారు. నేను చేసే ఆలోచనను, నేను మాట్లాడే మాటను, తర్వాత నా యొక్క ప్రవర్తనను భగవంతుడు గమనిస్తున్నారు కాబట్టి, నేను జాగ్రత్తగా ఉండాలని ఎవరైతే భగవంతుడు చెప్పినట్టుగా జీవించే ప్రయత్నం చేస్తారో, అలాంటి వారు పరమాత్మను చేరుకుంటారు అన్నప్పుడు, ఇక్కడ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు అర్జునుడికి సందేహం కలుగుతుంది. అవును, జ్ఞానము గొప్పదైనప్పుడు ఎందుకు నేనిక కర్మ చేయాలి? కృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని వింటాను. విని ఇక యుద్ధం చేయకుండా హాయిగా వైరాగ్య భావన చేత నేనెక్కడికెళ్తాను? అరణ్యవాసం చేసుకుంటాను, సంతోషంగా ఉంటాను అని చెప్పేసి అర్జునుడు అర్జునుడికి మళ్ళీ సందేహం కలుగుతుందనమాట. అంటే ఇక నేను కర్మ చేయాల్సిన అవసరం లేదు. ఇక నాకు జ్ఞానం ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అర్జునుడికి సందేహం కలుగుతుందనమాట. ఇతని యొక్క సందేహం గురించి మాట్లాడటానికంటే ముందు ఇంకో 2 మాటలండి. ఆ సాంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ ఏమన్నారు? స్థితప్రజ్ఞుడి గురించి చెప్పమని అర్జునుడు అడిగినప్పుడు, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలన్నీ కూడా చెప్తారనమాట. ఆ లక్షణాలన్నింటినీ విన్న తర్వాత ఆయనకేమనిపించింది? జ్ఞానముతో మోక్షాన్ని పొందవచ్చు కదా! బ్రాహ్మీ స్థితి గురించి కూడా మాట్లాడతారు కదండీ చివర్లో. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. అంటే ఎవరైతే సత్కర్మ చేస్తారో, ఎప్పుడూ భగవంతుణ్ణి మనసు యందు హృదయమునందు ఏం చేసుకుంటారు? ప్రతిష్ఠ చేసుకుంటారో, అలా చేసుకున్న వారు జీవన్ముక్తులవుతారు. తర్వాత బ్రహ్మమునే పొందుతారు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అని చెప్తారనమాట. ఇన్ని విషయాలు విన్న తర్వాత మనందరికి ఏమనిపిస్తుందండి? అర్జునుడి కంటే పూర్వం మనకేమనిపిస్తుందంటే, ఇక హాయిగా శాస్త్రంలో చెప్పబడిన విషయాలన్నీ తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాత హాయిగా నేను వాటన్నింటిని స్మరణ చేసుకుంటూ, నేను ఈ దేహాన్ని విడిచిపెడతానని జెప్పేసి మనకి ఏమనిపిస్తుంది? ఇక ఎందుకండి ఈ కర్మ, భార్య, బిడ్డలు ఇవన్నీ ఎందుకు నాకు? హాయిగా జ్ఞానం తెలుసుకుంటే సరిపోతుంది. మరి జ్ఞానంతో కూడిన విచారణ చేస్తూ సంతోషంగా గడిపేస్తాను. ఇక ఈ భార్య, బిడ్డలు ఇవన్నీ కూడా విడిచిపెడతాను, సన్యాసం తీసుకుంటానని మనకి కూడా అలాంటి ఆలోచన వస్తుంది కదా! మరి మనకంటే వేరుగా లేరు కాబట్టి అర్జునుడు కూడా ఏమంటున్నారు? నేను కూడా హాయిగా జ్ఞానోపదేశం పొందుతానండి. జ్ఞానం తెలుసుకుంటానండి. జ్ఞానం తెలుసుకొని మీ జ్ఞానాన్ని నిరంతరం స్మరణ చేస్తూ ఈ దేహాన్ని విడిచిపెడతానండి అని చెప్పేసి అనటానికే 2 ప్రశ్నలు అడుగుతున్నాడనమాట. అర్జునుడు ఏమంటున్నారు? కర్మయోగము అర్జునుడితో ప్రారంభమవుతుందండి. జ్ఞ ఇక్కడ అర్జునుడు మాట్లాడుతూ ఉన్నారనమాట. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ. ఎందుకయ్యా నన్ను ఘోరమైనటువంటి సంసారంలో పడవేశాం? నేను చిన్నప్పటి నుంచి ఎవరితో అయితే కలిసిమెలిసి తిరిగానో వాళ్ళనే చంపవలసినటువంటి పరిస్థితి నాకు కలిగిందయ్యా. ఎందుకు నేను ఈ కర్మను చెయ్యాలి? అసలు ఈ కర్మ నేను చెయ్యను. ఇప్పటికిప్పుడు నేను వీళ్ళందరినీ చంపితేనే నాకు మంచి జరుగుతుంది అంటే, మరి మీరిప్పటి వరకు చెప్పారు గదా! జ్ఞానము గొప్పది, జ్ఞానము గొప్పది అన్నారు కదా! మరి అలా అన్నప్పుడు, మరి ఇక్కడ నేను కర్మ చేయవలసిన అవసరం ఏముంది? జ్ఞానమే కదా గొప్పది. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన. అంటే జ్ఞానమే గొప్పది అని మీరంటూ ఉన్నారు. మరి అలా అంటున్నప్పుడు నన్నెందుకు ఇలాంటి ఘోరమైనటువంటి కర్మ చేయమని అంటున్నారు? ఇటువంటి ఘోరమైనటువంటి కర్మ నేను చెయ్యకుండా ఉండాలనే కోరిక నా లోపట కలుగుతుంది. ఎందుకంటే మీరే చెప్పారు. జ్ఞానము గొప్పది కర్మ కంటే కూడా అని చెప్పారు. అంటే కర్మ చెయ్యవలసిన అవసరం లేదు. ఇవాళ చాలా మంది కూడా జ్ఞాన ఉపదేశం పొందిన తర్వాత ఏం చేస్తున్నారంటే, అంటే సద్గురువు దగ్గరికి వెళ్ళాక ఈ లోకంలో జరిగే తీరండి. సద్గురువు దగ్గరికి వెళ్ళక పూర్వం ఏం చేస్తారు అంటే, అది ధ్యానము కావచ్చు, లేకపోతే జ్ఞానము కావచ్చు. ఇక్కడ మనం వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే, భగవంతుడి మీద పరమ భక్తి కలిగిన వారికి మాత్రమే మన లోపటున్న సద్గురువు ఏం చేస్తారంటే, నీ యొక్క సాధనకు తగినటువంటి గురువుని ప్రసాదిస్తారండి.
అలా ప్రసాదించినప్పుడు అక్కడ గురువు దగ్గరికి వెళ్ళాక ఏం చేస్తారు? ఈ రోజు వరకు గురువు గారి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఏం చేస్తారంటే, భగవంతుడికి పరమ భక్తితో పూజ, జపము, ధ్యానము ఇవన్నీ చేసిన వాళ్ళు, ఇక గురువు ఉపదేశం చేసుకొని వచ్చిన తర్వాత, ఇక మేము పెద్దోళ్ళం అయిపోయామని చెప్పేసి తెల్లారి నుంచి దీపం వెలిగించటం మానేస్తారు. ఇంకెందుకండి మేము బ్రహ్మమైపోయాము. బ్రహ్మమైపోయిన తర్వాత దీపాలు వెలిగించాల్సిన అవసరం ఏంటి? మా లోపటనే బ్రహ్మమున్నారు. మేము భగవత్ స్వరూపంగా మారిపోయామని చెప్పి, గురువుగారి పాదం పట్టనంత వరకు ఇంటి లోపట ధూపదీప నైవేద్యాలతో భగవంతుడికి మరి సమర్పణ చేసుకున్నటువంటి వారు గురువు ఉపదేశం పొందగానే ఇంటికొచ్చేసి మేం బ్రహ్మమైపోయామని హాయిగా ఎప్పుడు చూసినా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఇంటి దేహ సంబంధమైన కార్యాలు చేసేస్తామని ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈశ్వరుడిని పొందాలనేటటువంటి తాపత్రయం పోగొట్టుకొని ఈ దేహము లోపటున్న భగవంతుడితో తాదాత్మ్యత పొందుతూ బ్రహ్మమైపోయామని చేయవలసిన కార్యాలయందు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యంగా సోమరిపోతులుగా మారిపోతున్నారు. అసలు నిజంగా భగవంతుడు చేసిన ఉపదేశం అది కాదండి. ఇక్కడ అర్జునుడికి కూడా ఇటువంటి సందేహం కలిగింది. అందుకే శాస్త్రాధ్యయనం చేయనప్పుడు మనకేమవుతుందంటే ఎన్నో రకాల భ్రమలు కలుగుతాయి. ఇవాళ ఇలాంటి వాళ్ళు నేను చాలా మందిని చూశానండి. ఇక దేవాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదని, తర్వాత ఇంట్లో కూడా ఏ విధమైనటువంటి పూజ, జపము ఇలాంటివి ఏమీ అవసరం లేదు. అయ్యగారు ఒక మంత్రం ఇచ్చారు, ఆ మంత్ర స్మరణ చేసుకుంటే ఇక ఏం పర్లేదు. దీపాలు, ధూపాలు, ఇక ఏ విధమైనటువంటి అర్చనలు, హోమాలు ఏమీ అవసరం లేదని చెప్పేసి చాలా మంది ఏమవుతున్నారంటే ఎన్నో లక్షల కోట్ల జన్మలలో మనం చేసిన పుణ్యం కొద్దీ భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఈశ్వరుడు మనకు అనుగ్రహం చేశారండి. ఆ అనుగ్రహం ఏంటి అంటే అణువణువున భగవంతుడు ఉన్నారనే సత్యం మనకు సద్గురువు జ్ఞానబోధ చేసినప్పుడు ఆ చేసినటువంటి జ్ఞానబోధ ఏదైతే ఉందో అది ఏం చేసిందంటే మనకు ఒక ప్రమోషన్ ఇచ్చిందండి. ఎటువంటి ప్రమోషన్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి 50,000 రూపాయల ఉద్యోగాన్ని చేస్తున్నప్పుడు అతని యొక్క పనితీరును చూసి మేనేజర్ గారు ఏం చేశారంటే అతనికి ప్రమోషన్ ఇప్పించారు. నెలకి 1,00,000 రూపాయలు సంపాదించగలిగినటువంటి పెద్ద ఉద్యోగంలోకి ఆయన్ని ఆహ్వానించారు. అలా ఆహ్వానించటంతో అతని యొక్క ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయా? ఇప్పుడు తగ్గుతాయా? జీతం పెరిగింది అంటే పని యొక్క నిర్వహణ కూడా పెరగాల్సి ఉంటుంది కదండి. మనం కూడా సద్గురువు దగ్గరికి వెళ్ళక పూర్వం ఏం చేశామంటే ఈ పండుగ రోజులలో భగవత్ సంబంధమైన పూజలు, క్రతువులు చేశాం. ఇంకా ఇష్టమైతే పూజ చేసుకున్నాం, ఇష్టం లేకపోతే పూజలు ఏం చేసాం? ఆపేసుకున్నామండి. కానీ సద్గురువు దగ్గర జ్ఞాన ఉపదేశం పొందిన తర్వాత నీకు తెలియాల్సింది ఏంటంటే ఇంతకు పూర్వం అయితే నీకు నచ్చితే పూజ చేసావు, నచ్చకపోతే పూజ చేయలేదు. నచ్చితే భగవన్నామ స్మరణ చేసావు, నచ్చకపోతే చేయలేదు. పండుగ తిథులలో నీకు నచ్చితే నువ్వు రకరకాలైనటువంటి పూజాది క్రతువులు, నిత్య నైమిత్తిక కర్మలు చేశారు. అంటే మీ యొక్క అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి చేశారు. కానీ సద్గురువు దగ్గర ఉపదేశాన్ని పొందిన తర్వాత మనకి భగవంతుడు ఏం ఉపదేశం చేశారో తెలుసుకోవడంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నామో, చెప్పడంలో సద్గురువుల యొక్క లోపముందో మరి మనకు తెలియదు. ఆ పరమాత్మకు తెలియాలి. అంటే ఏ సద్గురువు కూడా ఇలా చెయ్యరండి. మనం ఏం చేస్తామంటే ఇక బ్రహ్మమైపోయాము అని చెప్పేసి ఇక అక్కడ తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు మనం అక్కడ ఎంతసేపు ఉంటాం? కొద్దిసేపే ఉంటాం. ఆ కొద్దిసేపట్లో వారు చెప్పిన విషయాలలో ఉన్నటువంటి మర్మాన్ని మనం ఏం చేస్తామంటే మనల్ని బ్రహ్మమైపోయారు అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇక నేను ఏ విధమైన భగవత్ సంబంధమైన కైంకర్యాలు చెయ్యవలసిన అవసరం లేదనే నిర్ణయానికి వస్తాం. కానీ సద్గురువులు అలా చెప్పరు. మీరు చేసేటటువంటి పని యందు శ్రేష్టత పెంచుకోమనే చెప్తారు. మనం ఎందుకు సద్గురువులు ఎందుకు అలా చెప్తారు? వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటలలో ఉన్నటువంటి ఆంతర్యం అర్థం కాక ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా చాలా చక్కగా వివరణ చేశారండి. బాగా అర్థం చేసుకుంటే
ఇక్కడ 2వ అధ్యాయంలోనే నీ యొక్క సాధనయే నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ అంత చక్కగా వివరణ చేస్తే, అర్జునుడు లాంటి గొప్ప వ్యక్తి కూడా తడబడ్డాడు. కర్మ కంటే జ్ఞానమే గొప్పది అని చెప్పేసి అనుకున్నాడు. అలా అనుకుని ఎందుకు ఇక నేను కర్మ త్యాగం చేసేస్తానండి. ఇక నాకు అవసరం లేదండి. నేను ఇక హాయిగా సన్యాసం తీసుకుంటాను. సన్యాసం అంటే సన్యాసం అంటే ఏదో కాషాయ వస్త్రాలు ధరిస్తానని అర్జునుడు ఎక్కడా చెప్పలేదు. మీరేంటి ఇలాంటి మాటలు మాట్లాడారని అనుకోకండి. సన్యాసః అంటే కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళని సన్యాసి కాదండి. న్యాసం అంటే విడిచిపెట్టడం. దేనిని విడిచిపెడతానన్నాడు? దేహ సంబంధమైనటువంటి భోగములను విడిచిపెడతానన్నాడు. ఏ భోగములు లేకపోయినా నేను సంతోషంగా జీవించడానికి కావలసినటువంటి విధంగా నా దగ్గర అనుకూలతలున్నాయి. అనుకూలతలు అంటే సంతోషంగా జీవించడానికి ఇక సంపదలు ఉండక్కర్లేదు. సంపదలు లేకపోయినా భగవంతుడిని నిత్యము స్మరణ చేస్తూ హాయిగా జీవిస్తానని మనకంటే ఒక అడుగు ముందుకు వేసి ఒక మెట్టు ముందెక్కి ఉన్నాడు. సంపదల పట్ల, భోగముల పట్ల విరక్తి కలిగి సంపదలు లేకపోయినా భగవంతుణ్ణి నిరంతరం ధ్యానిస్తూ, స్మరిస్తూ సంతోషంగా బతికేస్తానని అర్జునుడు మాట్లాడారండి. ఎంత గొప్పగా మాట్లాడారండి. సంతోషంగా జీవించడానికి భగవంతుడి యొక్క స్మరణ ఉంటే చాలు. అందుకే కదండి కృష్ణ పరమాత్మ నీరు కావాలా, నా యొక్క సైన్యం కావాలా అంటే మీరొక్కరుంటే చాలండి. ఇక మీ సైన్యం నాకు అవసరం లేదంటే ఇక భగవంతుడితో నేనుంటాను. భగవంతుడితో కలిసి ఉంటానన్నాడు. భగవంతుడు తప్ప అన్యమైనది ఏది వద్దు అన్నారు. కానీ భగవంతుడు ఏమంటారు? ధర్మంగా జీవించే వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడే అధర్మ పరులకు మనం ఏం చేయగలము? ఏం చేయగలమంటే వాళ్ళు చేసేటటువంటి విపరీతమైనటువంటి ప్రవర్తనను మనం ఏం చేయగలం? అడ్డుకట్ట వేయగలం. అందరూ దుర్మార్గులే ఉన్నారనుకోండి, ఆ లోకమంతా ఇంకా దుర్మార్గమైనటువంటి తీరుకు మారిపోతుంది. ధర్మంగా ఉన్న వాళ్ళు నలుగురు ఉంటే అధర్మ పరులైనటువంటి వాళ్ళు చేసేటటువంటి పాపాలన్నింటినీ కూడా ఏం చేయగలరు? ఏదో ఒక రోజు మేం చేసింది తప్పు కాబట్టి ఇవాళ మేము చనిపోతున్నామని అర్థం చేసుకోగలుగుతారు. ఎలా అంటే దుర్యోధనుడు కూడా 2 తొడలు విరిగిపోయి యుద్ధమునందు ఉన్నప్పుడు అనుకున్నాడట చిట్ట చివరి సమయంలో, నేను మా తాత చెప్పిన మాట, మా గురువు చెప్పిన మాట విని ఉంటే ఇవాళ నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. హాయిగా ఈ దేహంతో భోగములన్నింటినీ అనుభవిస్తూ సంతోషంగా ఉండేవాడను. నాకు ఏమైంది? దుర్బుద్ధి కలిగింది, అసూయ కలిగింది, పెద్దల మాట పట్ల గౌరవం లేకపోవడం వల్ల నేను ఇవాళ నా నాశనాన్ని నేనే కొని తెచ్చుకున్నాను. అంటే ధర్మపరులు ఈ లోకంలో ఉన్నప్పుడు అధర్మపరులు కనీసం మరణించేటప్పుడైనా వాళ్ళ యొక్క చివరి దశలోనైనా మేం చేసింది తప్పు, అప్పటికప్పుడు వచ్చిన ఆనందాల కోసం అని చెప్పి మేము పాపం చేశాం, కానీ శాశ్వతమైన దుఃఖాన్ని మూటగట్టుకుంటున్నామని తెలుస్తుంది కదా. అంటే ధర్మపరులైనటువంటి వాళ్ళు ఈ లోకంలో నుంచి విశ్రమించి మేము ఏమీ లేకుండా హాయిగా సమాజానికి దూరంగా బతుకుతానంటే కృష్ణ పరమాత్మ అంగీకరించరు. ధర్మం తెలిసిన వారు, జ్ఞానం తెలిసిన వారు చేసే కర్మను చూసి అజ్ఞానంతో దేహ సంబంధమైన వ్యామోహం చేత పాపపు కర్మలు చేసైనా సుఖాలను పొందాలనుకునే వారికి ఏదో ఒక రోజున కనువిప్పు అవుతుందని చెప్పడానికే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారనమాట. నబుద్ధి భేదం జనయేదజ్ఞానం కర్మ సంగినాం జోషయే సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాచర అంటారు. అంటే మీరెవరైనా అజ్ఞానం చేత చెయ్యకూడని కర్మలు చేస్తూ ఉంటే మీరు ఈ కర్మలు చేస్తున్నారు చేయకండి అని చెప్పకండి. మీరు అటువంటి కర్మలను చెయ్యకుండా ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఏం చేయాలి? ధర్మంగా జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు అధర్మపరులు ఇవాళ తెలుసుకోకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుసుకుంటారు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం తప్పలేదు, మేము చిన్న కష్టానికే ధర్మాన్ని విడిచిపెట్టామని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారు. కర్ణుడు కూడా మరి తనకు లేనటువంటి రాజ్యాన్ని దుర్యోధనుడు ఇస్తారన్నప్పుడు దుర్యోధనుడు ఇచ్చేటటువంటి రాజ్యాన్ని చూసుకున్నాడు. కానీ దుర్యోధనుడు ధర్మపరుడా అధర్మపరుడా, మరి ఎందుకు అతడు నన్ను చేరదీస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించలేకపోవడానికి కారణం తనని అవమానిస్తున్నారు, నాకు రాజ్యం లేకపోవడం వల్ల అవమానిస్తున్నారని
ఆ అవమానం నుంచి బయటపడటానికి అప్పటికప్పుడు దొరికేటటువంటి భోగముల కోసం ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఏం చేసింది? తన్ను చిట్ట చివరికి ఎంతో దుఃఖాన్ని పొందడానికి కావలసినటువంటి హేతువైంది కాబట్టి, అప్పటికప్పుడు వచ్చే సుఖాల కంటే కూడా శాశ్వతమైనటువంటి ఆనందం కోసం ప్రయత్నం చేసిన వారు ఎప్పుడూ మొదట్లో కాస్త దుఃఖం అనుభవించినట్టుగా ఉంటారేమో కానీ, శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిని పొందుతారనే సత్యం కర్ణుడు కూడా చిట్ట చివరికి కృష్ణుడితో మాట్లాడినప్పుడు తన యొక్క దుఃఖాన్నంతా కూడా చెప్పుకుంటారనమాట. కర్ణుడికి ఎప్పుడు ఆనందంగా ఉండే రోజు ఒకటి ఉంది అంటే, కృష్ణ పరమాత్మకు తన మనసులో ఉన్న బాధనంతా చెప్పుకుంటారనమాట. ఎప్పుడు అటువంటి సందర్భం అంటే, కృష్ణుడు రాయబారం చేయడానికి వచ్చినప్పుడు ఈ దుర్యోధనులు వీళ్ళు ఆయన్ని బంధించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ తన యొక్క రూపాన్ని, విశ్వరూపాన్ని చూయించి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కర్ణుడిని ఊరి చివరి వరకు మరి తనను దించడం కోసం అని చెప్పేసి కర్ణుడిని రమ్మంటారనమాట. అలా కర్ణుడు వెంట వెళ్ళినప్పుడు చెప్తారు, నువ్వెవరు అంటే, నువ్వేమీ సూతపుత్రుడు కాదు నాయన, నువ్వు కుంతీపుత్రుడు అని చెప్పేసి తన జన్మ రహస్యాన్ని చెప్పి, ఇప్పటికైనా నువ్వు పాండుపుత్రుల వైపు వెళ్ళు, నీవే పెద్ద కుమారుడు కాబట్టి మరి పాండవ రాజ్యాన్ని అంతటికీ కూడా నువ్వే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించవచ్చు అని చెప్పేసి చెప్పినప్పుడు, నేనిక మోహము చేత పాపము చేయడం కోసం అని చెప్పి, అంటే నాకు లేనటువంటి ఐశ్వర్యాన్ని మరి దుర్యోధనుడు ఇచ్చారు కాబట్టి, మరి దుర్యోధనుడు నాకు లేనటువంటి దానిని ఇచ్చాడు కాబట్టి నేను సంతోషపడ్డాను కాబట్టి, మరి నేనేం చేశాను? జీవితాంతం దుర్యోధనుడు దుర్మార్గుడైనా అతన్ని సంతోషపెట్టే ప్రయత్నం చేశాను. అంటే దుష్టుడైన దుర్యోధనుడు నన్నేం చేశాడు? నన్ను నమ్మి సగభాగాన్ని ఇచ్చాడు కాబట్టి, నేను చేశాను తప్పు. ధర్మంగా ఉన్న వారితో నేను సహవాసం చేయకుండా అధర్మపరుడితో కలిసి ఉన్నాను కాబట్టి, ఇక నేను ఈ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా అధర్మపరుడైనా నేను దుర్యోధనుడితోనే ఉంటాను. నేను చేసేది తప్పు అనే విషయం కూడా నాకు తెలుసు. నేనిలా చేసి ఉండకూడదు. అంటే మోహము చేత ఎవరైనా అప్పటికప్పుడు కలిగే సుఖాల కోసం పాపపు కార్యాలను చేయడానికి ప్రయత్నం చేస్తే ఎవరైనా నాలాగే దుఃఖాన్ని పొందుతారు. అంటే కర్ణుడి యొక్క జీవితం ఏంటి అంటే, మోహము చేత మనకు లేనటువంటి సుఖాలను పొందడం కోసం అధర్మపరులైన వారు మనకు సహాయం చేస్తానంటే ఆ సహాయాన్ని తీసుకోకుండా ఉండే ప్రయత్నం చెయ్యాలి. అలా చేయడానికి కర్ణుడే ఉదాహరణ అండి. ఆ రోజు ఆయన ఆశపడ్డాడు, ఎంతో దుఃఖాన్ని పొందాడండి. ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు. కర్ణుడి జీవితాన్ని విచారణ చేస్తే ఎన్నో రకాలైనటువంటి ఉపచారాలు చేస్తారు. చేసినప్పటి ఆయుధాలు సంపాదిస్తారు. బ్రహ్మాస్త్రాన్ని కూడా సంపాదిస్తాడు పరశురాముడి దగ్గర నుంచి. చివరికి అతను అబద్ధం ఆడి ఆ అస్త్రాన్ని తీసుకున్నందుకు, నీకు అవసరమైన సందర్భంలో ఈ అస్త్రం ఉపయోగపడకుండుగాక అని చెప్పి మరి అక్కడ పరశురాముడు కూడా శపిస్తాడు. ఇలా ఆయన జీవితం అంతా శాపగ్రస్తంగా మారడానికి కారణం అప్పటికప్పుడు తనకు కలిగే సుఖం కోసం అని చెప్పి దుర్యోధనుడి పక్కన చేరినందుకు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తారు. అంటే మనం కూడా సద్గురువు దగ్గర జ్ఞాన ఉపదేశం పొందిన తర్వాత మన యొక్క బాధ్యత పెరిగింది. సద్గురువు దగ్గరికి రాకపూర్వం నచ్చినప్పుడు మాత్రమే భగవత్ సేవ. సద్గురు ఉపదేశం నుంచి దేహాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా నిరంతరము ఏం చేయాలి? మనం భగవత్ సంబంధమైన సాధన చేయాలి. అంటే మన బాధ్యత పెరిగిందండి. ఉదయం లేచినప్పటి నుంచి లేవటం ఎప్పుడు ఎలా అంటే, ఈ దేహము ఉదయాన్నే మేల్కొన్నది అంటే మేల్కొన్న వెంటనే నీ లోపల భగవంతుడున్నాడనే సత్యం నీకు తెలిసింది కాబట్టి మొదట నువ్వేం చేయాలి? బాహ్య అంతఃశుచి అంటారు. బాహ్య శుచి అంటే నీ లోపట ఉన్నటువంటి భగవంతుడికి నువ్వు పూజ చేసే అర్హత ఎప్పుడు పొందుతావు? నువ్వు స్నానం చేసినప్పుడు మాత్రమే నీ లోపట ఉన్నాడు ఈశ్వరుడికి అర్చన చేయడానికి కావలసిన అర్హత. ఇల్లు శుభ్రం చేయనిదే దీపం పెట్టం కదండి. అంటే ఇల్లు శుభ్రం చేస్తేనే దీపం పెడతాము అంటే, ముందు నీ దేహాన్ని శుభ్రం చేస్తేనే ఆ తర్వాత ఈ దేహం లోపట ఉన్న భగవంతుడికి నువ్వు చేసేటటువంటి భగవన్నామము అర్చన జరుగుతుందండి. అంటే మనం బాహ్యమైనటువంటి పుష్పములతో చేసే పూజ అపరా పూజ. నీవు మనస్సులో భగవంతుణ్ణి నువ్వు పూజించే నామస్మరణ చేత భగవంతుణ్ణి పూజించే పూజ ఈశ్వరుడికి అందాలి అంటే మొదట ఏం కావాలి?
దేహానికి సంబంధించిన శౌచం ఉన్నప్పుడే అంతఃశౌచము లోపట ఉన్నటువంటి ఈశ్వరుడు యొక్క ఆరాధన జరుగుతుంది. అంతఃశౌచం అంటే మనస్సు యందు ఎవరి గురించినటువంటి చెడు ఆలోచనలు లేకుండా, మనకేం చెప్తారు, సర్వభూత దయా పుష్పం, శాంతి పుష్పం, దయా పుష్పం, క్షమా పుష్పం, ఇలా అనేక రకములైనటువంటి పుష్పాలతో మనం ఏం చేయాలి, లోకాన్ని మనం గౌరవించవలసి ఉంటుంది. అంటే నీ మనస్సు యందు శౌచము, బాహ్యమునందు శౌచము. బాహ్యమునందు శౌచమనగానే సద్గురు ఉపదేశం తదనంతరం నువ్వు పొద్దున్నే చేయవలసింది స్నానమేనండి. ఇంతకు పూర్వం ఎప్పుడైనా స్నానం చేశారు అంటే, ఎప్పుడైనా అంటే కాస్త పనులన్నీ అయిన తర్వాత అటు ఇటుగా చేసే అలవాటు. ఒకవేళ పొద్దున్నే చేసే అలవాటు ఉన్నా, అయ్యో మాకు లేదండి మీరు అలా అన్నారేంటి అనుకోకండి. ఎప్పుడు అంటే అవసరాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, మన పరిస్థితిని బట్టి మనం ఆ స్నానాన్ని హెచ్చు తగ్గులు చేస్తూ ఉంటాం. సద్గురువు నీ లోపట ఉన్నారనే విషయం, సద్గురువు నీ లోపట పరంధాముడు ఉన్నాడనే విషయం నీకు తెలిసిన వెంటనే నువ్వు చెయ్యవలసిన ప్రథమ శౌచం శరీరానికి సంబంధించినటువంటి స్నానమే ప్రథమ శౌచం. మనం తల్లి గర్భంలో నుంచి పుట్టిన వెంటనే చేసేటటువంటి మొదటిది ఏమిటి అంటే మరి స్నానం చేయించడమే జరుగుతుంది. కాబట్టి మనమందరము కూడా రాత్రి నిద్రించి ఉదయాన లేస్తున్నామంటే మరొక జన్మను మనం తీసుకుంటున్నాం. కాబట్టి మనం పొద్దున లేవగానే స్నానంతో ప్రారంభించి బాహ్య శౌచాన్ని మనం శరీరానికి అందించి, అంతఃశౌచమైనటువంటి మనస్సులో ఏ విధమైనటువంటి వికారాలు లేకుండా మనం ఏం చేయాలి అంటే, త్రిగుణాల మాయతో కూడినటువంటి వికారాలు, పరులకు ద్రోహం చెయ్యాలనేటటువంటి వికారాలన్నింటినీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా పోగొట్టుకుంటూ మనం ఏం చేయాలి, భగవద సంబంధమైన అర్చన, పూజ, జపం ఇవన్నీ చెయ్యటమే ఈశ్వరారాధన అంటే సద్గురువు ఉపదేశం. ఇంత చక్కగా చెప్పినా కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలు అర్జునుడికి బోధపడనట్టు మనకి కూడా సద్గురువులు శాస్త్రము యందు చెప్పబడిన సత్యాలు సగమే అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి పూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం గొప్పదైన ఫలితాలు పొందుతాం. అందుకే కృష్ణ పరమాత్మ అంటారండి, రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అంటారు. అంటే రాజవిద్య చాలా పవిత్రమైనది, శ్రేష్టమైనది, ఉత్తమమైనది, రహస్యాలలోకెల్లా గొప్ప రహస్యమైనది. కానీ దీనిని ఆచరించడం చాలా సులభం. నేను చెప్పినటువంటి విషయాలను జాగ్రత్తగా తెలుసుకొని జాగ్రత్తగా ఆచరిస్తే మీరు దేహ సంబంధమైనటువంటి దుఃఖాలను పొందడంలో సుఖాలను పొందడంలో మీరు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేయాలి. కానీ నేను చెప్పిన విధంగా గనక మీరు కర్మ చేస్తే ఆ చేసినటువంటి కర్మ ఏమవుతుందంటే మీకు చాలా సులభంగా గొప్పదైనటువంటి శాంతిని ప్రసాదించే విధంగా ఉంటుంది. అంటే నేను చెప్పినట్టుగా చేస్తే పరమశాంతి పొందుతారు. అలా కాకుండా అజ్ఞానము చేత దేహ సంబంధమైన సౌఖ్యాల కోసం అని చెప్పేసి మీరు ఏం చేస్తూ ఉంటారు, ధర్మాన్ని, నేను చెప్పినటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తే మాత్రం మొదట ఆనందము, తర్వాత దుఃఖం కలుగుతుంది. నేను చెప్పినట్టుగా చెయ్యండి, పరమశాంతిని పొందుతారు. సులభంగా మీరు ఏం చేస్తారు, శాంతిని పొందుతారు. మీరు ఒక ఫంక్షన్ చేసి చూడండి, అందరికీ అనుభవైక వేద్యమేనండి. ఓ ఫంక్షన్ చేసి ఎంతమంది మిమ్మల్ని ఆశీర్వదించారో మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఏమీ ఆహారం లేనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం భోజనం పెడితే వాళ్ళలో ఎంతమంది మిమ్మల్ని ఆశీర్వదించకుండా ఉంటారో అప్పుడు కూడా పెన్ను పేపర్తో రాసుకోండి. ఎవరైనా మీరు పెట్టిన భోజనంలో ఇది బాలేదండి అంటారా? తిన్న ఆహారాన్ని వాళ్ళు ఏం చేస్తారు, సంసారం అనేటటువంటి సాగరంలో మగ్గిపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ గోడ మీద నిలబడి చూస్తూ ఉన్నాడండి. ఎవరు? ఇక్కడ మనం గొప్పదైనటువంటి పరిమళాలను పొందడం కోసం వెళ్ళినటువంటి వాళ్ళలో ధీరుడైనటువంటి వ్యక్తి ఒకానొక్కడే ఉన్నారండి. కచ్చిద్దీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత చక్షురమృతత్వం ఇచ్చనంటారు. అంటే తన లోపటనే జగత్తంతా కూడా ఉంది అనే సత్యం, అంటే సచ్చిదానందుడు లోపటే ఈ జగత్తంతా కూడా ఉంది, ఆ సచ్చిదానందుడు ఎక్కడో లేడు, తన లోపటే ఉన్నారనేటటువంటి సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి ప్రయత్నము చేత, ఎంత ప్రయత్నం చేశారంటే ఇక్కడ
మనం ఒక ఊరి నుంచి ఒక వ్యక్తి గొప్పదైన పరిమళం పొందడం కోసం ఎంతో మంది ప్రయాణం చేస్తే, ఆ ప్రయాణంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటూ, ఒక్క వ్యక్తి మాత్రమే ఆ గోడ అవతలలో ఉన్నటువంటి పరిమళాన్ని చూడటానికి కావలసిన గొప్పదైన ప్రయత్నంలో విజయం పొందినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆ పరిమళాలను పొందడం కోసం, అనుభూతి పొందడం కోసం ఆయన బయటికెళ్ళిపోడండి. అంటే ఆ గోడ అవతలకి దూకేస్తే ఆయన హాయిగా పరమానందంలో ఉండిపోవచ్చు. కానీ ఆయన ఏం చేస్తాడు? వెనక్కి చూస్తాడు. సద్గురువులు ఏం చేస్తారు? మన కోసం వెనక్కి చూస్తారనమాట. సంసారం అనేటటువంటి సాగరంలో త్రిపుటి అంటారండి. త్రిపుటి అంటే ఏంటంటే జీవ, జగత్తు, ఈశ్వర అంటారు. మరి ఈ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడింటి చేత సంసారంలో మగ్గిపోయేటటువంటి ఈ జీవుడిని చూసిన తర్వాత అయ్యో! నేనొక్కడినే ఆనందం పొందాలా? నాతో పాటు ఇక్కడ సంసారమే ఇక గొప్పది అని చెప్పేసి, ఆ సంసారంలో ఉన్నటువంటి దుఃఖాలన్నింటినీ కూడా సుఖాల కోసమని అనుభవిస్తూ, భరిస్తూ వీళ్ళేం చేస్తున్నారు? అక్కడే మగ్గిపోతూ మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను పొందిన అనుభూతి ఏదైతే ఉందో, ఆ అనుభూతిని ఈ లోకంలో ఉన్న వాళ్ళకి చెప్పాలని, ఆ గోడ మించి ఏం చేస్తాడు? మళ్ళీ నెమ్మదిగా వెళ్ళినటువంటి దారిలో వెళ్ళేటప్పుడే ఆయన ఏం చేస్తాడు? దారిని చక్కగా ఏర్పాటు చేసి ఎళ్తాడు. రాళ్ళు, కంపలు ఇవన్నీ అడ్డుగా వస్తే వాటన్నిటిని తొలగించుకుంటూ దారి ఏర్పాటు చేసి, మళ్ళీ మరికొంతమంది రావడానికి, పోవడానికి వీలుగా ఆయన ఏం చేస్తాడు? మార్గాన్ని సులభం చేసేసి వెనక్కొచ్చి ఇక్కడ సంసారంలో మగ్గిపోతున్న వారికి జ్ఞానబోధ చెప్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ మనమందరం ఏం చేస్తుంటామంటే, ఇక్కడ ప్రమాత అయినటువంటి జీవుడు. ప్రమాత అయినటువంటి జీవుడు, ప్రమేయమైనటువంటి జగత్తు, ప్రమేయ ఈశ్వరుణ్ణి వేడుకుంటాడు. అంటే ఏంటంటే, ఇక్కడ జీవుడు ప్రమాత అంటే మనమేనండి. మనం ఏం చేస్తాం? ఈ జగత్తులో ఉన్న విషయాలన్నీ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అని జెప్పేసి, ప్రమేయ జగత్తు ఇబ్బంది పెడుతుందని, ప్రమేయ ఈశ్వరుడికి మనం మొరపెట్టుకుంటాం. అంటే భగవంతుడిని ప్రార్థిస్తామనమాట. స్వామి మాకు చాలా కష్టముందండి. ఈ లోకంలో పలానా చాలా విషయాలు మమ్మల్ని దుఃఖపెడుతూ ఉన్నాయి. సంపదలు లేక దుఃఖపడుతూ ఉన్నాం. లేకపోతే మాకంటే సంపదలు అధికంగా ఉన్న వారిని చూసి మేము మరి కోరికలను కోరుకుంటున్నాం. మాకంటే అధికుల్ని చూసి మేము అసూయ పడుతున్నాం. మేము పొందలేని వస్తువులను పొందలేకపోతే కోపం కూడా వస్తుంది. ఇలా మేము కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతో బాధపడుతూ ఉన్నాం. మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి ప్రమేయ ఈశ్వరుని ప్రార్థిస్తామనమాట. అలా ప్రార్థించటంలో ఇక్కడ మనకు రమణ మహర్షి సద్దర్శనంలో మరి ఆయన 44 శ్లోకాలలో చెప్పుకున్నటువంటి విషయాల్లో రెండవ శ్లోకం గురించి మాట్లాడుకుంటున్నామండి. అక్కడ ఏం చెప్పారు అంటే మృత్యుంజయః మృత్యుభియాషితానాం అంటే ఈ మాట గురించి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. మృత్యుంజయ అంటే పరమేశ్వరుని ఏమని వేడుకుంటున్నాం? మృత్యు భయంలో నుంచి నన్ను రక్షించండి అని ఆయన వేడుకుంటున్నామండి. మృత్యువును జయించడము అంటే నువ్వు ఇక ఈ శరీరాలు పొందనవసరము లేకుండా పరమాత్మలో లయం కావడానికి కావలసినటువంటి మరి ఏదైతే అవసరమైతే ఉందో, ఏదైతే సాధన ఉందో, ఆ సాధన మనతో చేపిచ్చి, మనల్ని భగవంతుడిలో ఐక్యం చేసుకోమని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పరమేశ్వరుని వేడుకుంటున్నామనమాట. మృత్యుంజయ మృత్యువు నుంచి అంటే మృత్యువును జయించడానికి కావలసిన విధంగా నన్ను ఏం చేస్తారు? రక్షించండి. మృత్యు భయాశ్రితానాం అంటే మృత్యు భయంలో నుంచి నన్ను రక్షించమని ఆయన్ని శరణు వేడుకుంటుంటే, ఆయన ఏం చేస్తాడు అంటే మనల్ని రక్షణ చేస్తాడండి. అలా రక్షణ చేసినప్పుడు ఏమవుతుంది? అహమతిహి అంటే అహం అనేటటువంటిది ఏదైతే ఉందో, అంటే నేను అనేటటువంటి అహంకారం ఏదైతే ఉందో, ఆ అహంకారంలో నుంచి ఆయన ఏం చేస్తాడు అంటే మృత్యుముపైతి పూర్వం. అంటే నువ్వు అమృత స్వరూపమైన భగవంతుడితో ఐక్యం కావటానికంటే పూర్వం నేను ఇది అనే అహంకారాన్ని పోగొడతాడండి భగవంతుడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. నేను ఇక ఈ శరీరాలు పొందకుండా అంటే ఇక్కడ నీకు ఎటువంటి జ్ఞానం ఉంది? కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు? నువ్వు ఆత్మవి అని చెప్పారు. నువ్వు ఈ దేహం కాదు అని చెప్పారు. ఆత్మవి అన్నప్పుడు నువ్వు చేసేటటువంటి సాధన ఎలా ఉండాలి? ఆత్మ సచ్చిదానంద స్వరూపాన్ని పొందడానికి నువ్వేం చేయాలి అంటే మృత్యువును దాటాలి. దేనికి మృత్యు ఉంది? ఈ శరీరాలను ఎందుకు పొందుతున్నావు? నేను నాకేదైనా ఒక వస్తువు మీద కోరిక ఉందనుకోండి. ఇప్పుడు ఆ కోరికతో నేను మరణించాననుకోండి ఏమవుతుంది? పరమాత్మ ఏం చెప్పారు?
యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అంటారు 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో. నువ్వు మరణించేటప్పుడు దేనిని స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి సంబంధించిన జన్మను పొందుతావు. అంటే జీవుడికి మరొక జన్మ ఉందని చెప్తున్నాడా లేదా? అలా చెప్తే మనం ఏం చేస్తున్నాం? ఇక మనసు యందు ఏ ఆలోచన ఉంటే భగవంతుణ్ణి చేరుకుంటామంటే మనం ఏం చేయాలి? భగవన్నామ స్మరణ చేసుకుంటూ మనం ఏం చేయాలి? ఈ దేహాన్ని విడిచిపెట్టామనుకోండి, అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అంటే ఎవరైతే నన్ను స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళు నన్ను పొందుతారని పరమేశ్వరుడు మనకు చెప్పారు. అంటే భగవంతుని యొక్క నామస్మరణ చెయ్యాలి అంటే ఇక్కడ మనకి ఏముండాలి? మృత్యువును జయించాలి. ఈ శరీరాలన్నింటికి మృత్యు ఉంటుంది కాబట్టి కృష్ణ పరమాత్మ ఏమన్నారు? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అంటారు 13వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్తారనమాట. అంటే నువ్వు ఈ శరీరాన్ని పొందకూడదని, ఆ శరీరంలో ఉన్నటువంటి ఏమేమి ఉంటాయట అక్కడ జన్మ మృత్యు జరా వ్యాధి అంటే వృద్ధాప్యం ఉంటుంది, తర్వాత రోగాలుంటాయి, తర్వాత దీనికి మరణం ఉంటుంది, పుట్టుక యందు దోషాలుంటాయి, కష్టాలుంటాయి. వీటన్నింటి నుంచి బయటపడమేమని మనం ఎవరిని వేడుకుంటాం? మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుని వేడుకుంటామండి. ఆ పరమేశ్వరుని మనం వేడుకుంటాం కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పబడిన సత్యాలన్నీ కూడా సద్దర్శనంలో బ్రహ్మానుభూతిని పొందినటువంటి రమణులు ఎంత సులభంగా మనకు విషయాన్ని అర్థం చేయించారంటే 700 శ్లోకాల అధ్యయనం చేయలేని వాళ్లకు రమణులు ఏం చేశారు? 44 శ్లోకాలలోనే నీ మీద ఉన్న మాయనంతా పోగొట్టి నిన్ను జీవన్ముక్తుడిని చేసే విధంగా మనకి ఏం చేశారు? జ్ఞానాన్ని ఉపదేశం చేశారన్నమాట. ఇక్కడ చెప్పబడినటువంటి సత్యం ఏంటి? మనం మృత్యువు నుండి బయటపడాలి అనుకుంటున్నాం కాబట్టి మృత్యువును సృష్టించినటువంటి మృత్యుంజయుడిని మనము ఏం చేస్తున్నాం? ఆశ్రయిస్తూ ఉన్నాం. మృత్యు బియాశ్రితానాం. ఆశ్రితానాం అంటే ఆశ్రయించాం. దేని నుంచి బయటపడాలని? మృత్యు అనేటటువంటి భయం నుండి బయటపడాలి. ఇప్పుడు మనం మృత్యు భయం గురించి ఆలోచించినప్పుడు మనకు గుర్తొస్తుంది మార్కండేయుడి యొక్క తల్లిదండ్రులకు ఆ పిల్లవాడు పుట్టినప్పుడే చెప్తారు, మీ పిల్లవాడు పూర్ణాయుష్కుడు కాదు, మరి సకల సుగుణాలుంటాయి కానీ అర్ధాయుష్తోనే ఆ పిల్లవాడు వెళ్ళిపోతాడు అని చెప్పేసి చెప్తారు. అలా చెప్పినప్పుడు తల్లిదండ్రులు సరే మాకు దుర్మార్గులైన దుష్ట గుణాలున్న కొడుకుల కంటే సద్గుణాలున్నటువంటి కొడుకు ఉంటే గొప్పది కదా అని చెప్పేసి అనుకున్నాడు. అనుకుని ఆ తల్లిదండ్రులు పర్వాలేదండి మాకు ఆ పిల్లవాడిని ఇవ్వమని అన్నారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి మృత్యు గడియలు ప్రారంభమయ్యేటప్పుడు నారదుడు వచ్చి చెప్తాడు, మీ పిల్లవాడు ఇక ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడంటే ఎంతో శోకాన్ని పొందుతారనమాట తల్లిదండ్రులు. అలా పొందినప్పుడు మార్కండేయుడు ఆ మాట విని, ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నారంటే, నాయనా నీకు అల్పాయుష్యు మాత్రమే ఉంది, మరి భగవంతుడు మాకు ఇచ్చినప్పుడే ఇలా చెప్పారంటే, అదేంటమ్మా నాకు ముందే చెప్పి ఉండాల్సి ఉండే కదా. మరి పరమేశ్వరుడి యొక్క అండలో నేనున్నాను, పరమేశ్వరుడి యొక్క కృప కరుణ కటాక్షం నా మీద ఉండగా నేనెందుకు మీకు అల్పాయుషుడిగా నేను ఈ దేహాన్ని విడిచిపెడతాను? ఆయన ఉండగా నాకెందుకు ఇబ్బంది ఉంటుందమ్మా, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్పేసి మరి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయి అక్కడ మనం కాశీలో అనుకుంటండి సైకతలింగం అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఉందనే అంటారు. చాలా మంది చూశారని చెప్పేసి కూడా చాగంటి గారు చెప్పారనమాట. ఆయన చాలా మందితో వెళ్ళి అక్కడ సైకతలింగాన్ని కూడా చూశారట. మార్కండేయుడు తయారు చేసినటువంటి సైకతలింగం, ఇసుకతో తయారు చేసిన లింగం. ఆ లింగాన్ని పట్టుకొని ఆ పిల్లవాడు మరి పరమేశ్వరుడితో ఏం చేస్తున్నాడు? తాదాత్మ్యం పొందుతూ ఉన్నాడు. అలా పొందినప్పుడు యమధర్మరాజు తన డ్యూటీ తాను చెయ్యాలి కదండి పాపం. యమధర్మరాజు వచ్చేసి తన పాశాన్ని ఆ పిల్లవాడి మీద మరియు శివలింగం మీద వేశాడట. అలా వేయగానే ఎప్పుడైతే ఆ పాశం ఆ పిల్లవాడితో పాటు పరమేశ్వరుడి మీద పడిందో వెంటనే పరమేశ్వరుడు ఏం చేశారు? తన కాలుతో యమధర్మరాజుని తన్నితే అతడు ఎక్కడో పడిపోయాడట. అంటే మృత్యువుని జయించడం అంటే ఏంటి? పరమేశ్వరుడి ఇక్కడ ప్రతిదీ కూడా అండి. మనం పురాణాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నాము అంటే పురాణాలలో మనము సాధించవలసిన గొప్పదైన సత్యం అందులో ఉంటుంది. కేవలం మార్కండేయుడు మరి మరణించకుండా ఉండడం కోసం అని చెప్పేసి పరమేశ్వరుడి యొక్క లింగాన్ని ఆశ్రయించాడు,
ఆ పిల్లవాడి యొక్క భక్తి చేత పరమేశ్వరుడు ఆ పిల్లవాడిని కాపాడాడు అంటే కథ మాత్రమే అది. ఎందుకండి కథలు? ఇప్పుడు మనం పిల్లలకి ఒక కథ చెప్తామండి. కథ అంతా చెప్పి ఏమంటాం? "అరె! నీకేం అర్థమైందో చెప్పురా" అంటాం. అంటే వాడు ఈ కథని కథలాగే చెప్తే కోపమొస్తుంది. ఏమంటాం? "ఈ కథలో ఉన్న నీతి గురించి మాట్లాడు" అంటాం. అంతే గదా! అంటే పిల్లలకి మనం కథ చెప్పినప్పుడు అందులో నీతి గురించి మాట్లాడరా అని మాట్లాడుతున్న మనం, మనం పురాణాలను తెలుసుకుంటున్నప్పుడు పురాణాల ద్వారా తెలుసుకునేటటువంటి ఆంతర్యాన్ని మనమెందుకు తెలుసుకోమండి? అందుకే శాస్త్రాన్ని కేవలం మనం చదువుతున్నామనుకోండి, కొంత అర్థమవుతుంది. శాస్త్రం ద్వారా ఏం చేస్తారు? సద్గురువుల ద్వారా, అనుభూతి ద్వారా మనం ఏం చేస్తూ ఉంటాం? సద్గురువుల దగ్గర మనం జ్ఞానాన్ని, అనుభూతి పొందిన సద్గురువుల దగ్గర జ్ఞానం తెలుసుకుంటున్నామనుకోండి, అక్కడ ఆ పురాణముల యందు చెప్పబడినటువంటి నీతి వాక్యాలు మనకి అంటే మనం ఏ విధమైన సాధన చేస్తే మనం కూడా మృత్యువు నుంచి బయటపడతామో, మనమందరం కూడా మృత్యుగండంలో ఉన్నవాళ్ళమే కదండీ! అక్కడ ఆ పిల్లవాడు అల్పాయుష్కుడుగా ఉన్నాడు అంటే అతడు ఏమవుతున్నాడు? ఆ శరీరాన్ని విడిచిపెడుతున్నారు. మనము మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందకుండా ఇక మనం ఎక్కడి నుంచి పుట్టామో అక్కడికి ప్రవేశించడానికి పరమేశ్వరుడి పాదాలు పట్టుకోమని చెప్పడమే మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి ఆంతర్యము. మార్కండేయ పురాణాన్ని మనం ఎలా చేయాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మార్కండేయుడెవరు? మనమందరం మార్కండేయులమేనండి. దేని నుంచి బయటపడాలి? ఈ శరీరాలను మళ్ళీ మళ్ళీ పొందకుండా ఇక ఈ శరీరమే మనమేం చేయాలి? చిట్ట చివరి శరీరంగా మార్చుకొని మనం జీవన్ముక్తుడు కావడానికి మనం ఎటువంటి సాధన చెయ్యాలి? మృత్యువు నుండి బయటపడేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ మృత్యువు దేనికుంది? శరీరాలకుంది. ఈ శరీరం పడిపోతుందంటే మనం ఏడుస్తాం కదండీ! ఈ శరీరం పడిపోతుందన్నప్పుడు మనం ఏడుస్తున్నామంటే, ఈ శరీరాలతో మనం అనుభూతిని పొందుతున్నాం. ఈ శరీరము నేను కాదు, ఈ శరీరము యందు బంధించబడి ఉన్నటువంటి స్వస్వరూపమైన ఆత్మయే నేను అని తెలుసుకున్న మనం, మృత్యువు నుంచి బయటపడడానికి మనం ఎవరి పాదాలు పట్టుకోవాలి? మన లోపట ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపాన్ని మనం ప్రార్థించినప్పుడు ఏం చేస్తాడు ఆ భగవంతుడు? మనల్ని అహమితి మృత్యుముపైతి పూర్వం. ఈ దేహంలో ఉన్నటువంటి పరమాత్మను నువ్వు పొందాలంటే ఏం చేయాలి? అహంకారం అనేటటువంటి దాని నుండి బయటపడాలి. అహం అంటే ఎవరు? అహం అంటే నేనండి. అహం బ్రహ్మాస్మి అంటారు. తత్వమసి అంటారు. ఇవన్నీ ఉపదేశ వాక్యాలు, 4 మహావాక్యాలు అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని చెప్పేసి 4 ఉపదేశ వాక్యాల గురించి మాట్లాడుకుంటారు. అందులో తత్వమసి అంటే తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. అంటే పరమాత్మవు నీవే అయి ఉన్నావు అనేటటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటున్నప్పుడు ఇక్కడ మనం ఏం విడిచిపెట్టాలి? అహం పక్కన ఉన్నటువంటి ఈ కారాన్ని వదిలిపెట్టాలి. అహంకారము అంటారు. పరమాత్మ మనందరికీ కూడా అహంకారం ఎవరెవరికి ఇచ్చారండి? భగవంతుడు ప్రతి ఒక్కరికి అహంకారం ఇచ్చారండి. భూమిరాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రష్టద అని 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 4వ శ్లోకంలో చెప్పారు. అంటే అహంకారం అందరికీ ఉందండి. ఇప్పుడు మనం చూడబోతే కుక్కకి కూడా అహంకారం ఉంటుందండి. కుక్క కాలు తొక్కామనుకోండి దానికి కోపం వస్తుంది. కోపం వస్తే వెంటనే అది ఏం చేస్తుంది? కరిచేస్తుంది. అంటే సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా అహంకారం ఉంటుంది. మరి ఈ అహంకారాన్ని పోగొట్టుకోగలిగినటువంటి బుద్ధి చైతన్యం ఎవరికుంది? నేను చేసేది తప్పు, నన్నెవరైనా రాయితో కొట్టారు, తిరిగి రాయితో కొట్టాలి. కుక్కకి ప్రమాదం జరిగినప్పుడు అది ఎదురు తిరుగుతుంది. మనకి కూడా ప్రమాదం జరిగినప్పుడు మనం కూడా ఒక పశువులాగా ఎదురు తిరిగామనుకోండి, మనకి ఆ కుక్కకి ఏం తేడా ఉంది? ఈ తేడా లేదు. మనల్ని ఎవరైనా తిడితే గుర్తుపెట్టుకుంటున్నాం, మనల్ని ఎవరైనా మోసం చేస్తే గుర్తుపెట్టుకుంటున్నాం. మరి ఒక పశువు కూడా గుర్తుపెట్టుకుంటుంది. మరి మనం కూడా గుర్తుపెట్టుకుంటున్నాం. మరి మనకు పశువుకి ఏమైనా తేడా ఉందా? మనము చేసిన కర్మల ఫలితమే ఇవాళ మనం అనుభవిస్తున్నామని చెప్పేసి అప్పటికప్పుడు వచ్చిన కోపాన్ని మనం ప్రదర్శించినప్పటికీ కూడా జ్ఞానము చేత మనం ఏం చేయాలి? ఆ కోపాన్ని మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగి మనం ఓర్చుకున్నప్పుడు కదండీ బుద్ధి చైతన్యంతో జీవించి నువ్వు ఎక్కడి నుంచి పుట్టావో అక్కడికి వెళ్ళడానికి కావలసిన స్థితి మనకి కలుగుతుంది. అంటే ఇక్కడ నువ్వేం పోగొట్టుకోవాలి? ఇది నేను అనేటటువంటి కారాన్ని పోగొట్టుకోవాలి. ఏ కారము? అహంకారము. అహంకర్త ఇది అహంకారః.
నేను ఇది అనేటటువంటి భావన ఏదైతే ఉందో, ఆ భావన చేత మనం ఏం చేస్తున్నామంటే, మనమందరము కూడా ఈ దేహ బంధాలలో మనం చిక్కుకుంటూ ఉన్నాం. ఈ చిక్కుకున్నటువంటి బంధాల నుంచి బయటపడాలి అంటే పరమేశ్వరుని ఆశ్రయించాలి. పరమేశ్వరుని ఆశ్రయించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనకి ఎవరు రమణ మహర్షి చెప్తున్నారు. మీరందరూ కూడా అంటే ఇప్పుడు మనమందరం ఏం చేస్తున్నాం? ఈ దేహానికి సంబంధించి ఏదైనా కష్టమొస్తే భగవంతుడిని వేడుకుంటున్నామండి. ఏమని వేడుకుంటాం? స్వామి నాకు ఈ దుఃఖం వచ్చిందండి. ఈ దుఃఖంలో నుంచి నన్ను బయట పడవేయండి అని చెప్పేసి మనం ప్రార్థిస్తున్నాం. అంటే మనకు కష్టం వచ్చినప్పుడు. ఇలా కష్టం వచ్చిన వాళ్ళ గురించి కృష్ణ పరమాత్మ నలుగురు గురించి మాట్లాడతారండి. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ అంటారు. అంటే చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున అంటారు. అంటే 4 విధాలుగా భగవంతుని మనం ఆశ్రయిస్తామండి. ఆపదొచ్చినప్పుడు కాపాడండి స్వామి అంటాం. భగవంతుడితో బేరసారాలు పెట్టుకుంటాం. భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం. అంటే ఆర్తుడు అంటే గజేంద్రుడి గురించి మాట్లాడతారు. అర్ధార్థి అంటే మనకేదైనా కష్టం వస్తే స్వామి ఇదిగో నాకు ఉద్యోగం వస్తే ఒక 10% మీకు బ్యాంక్‌లో వేసేస్తానండి. బ్యాంక్ అంటే హుండీ అండి. భగవంతుడు హుండీలో వేసేస్తామండి అని భగవంతుడితో బేరసారాలు. ఇంకొకటి జిజ్ఞాసు ఉంటాడు. ఈ అన్ని రకాల గ్రంథాలు అధ్యయనం చేస్తుంటాడు. రాముడు గొప్పవాడా? కృష్ణుడు గొప్పవాడా? ఇలా వెతుకుతూ ఉంటాడు. అమ్మవారు గొప్పదా అని చెప్పేసి. కానీ అన్నింటిని ఒక దగ్గర జోడించి చూసే ప్రయత్నంలో అతడు దగ్గరికి రాలేడు. అందుకే అతడు జిజ్ఞాసు అయ్యాడు. ఇక చివరికి జ్ఞాని ఉన్నాడు. కృష్ణ పరమాత్మ ఏమంటారంటే, జ్ఞానీత్వాత్మైవ మేమతం. జ్ఞాని నేను ఒక్కటే. మేమిద్దరం వేరు వేరు కాదు. ఆచరణతో కూడిన జ్ఞాని అండి. బాగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ నాకు శాస్త్రాలన్నీ వచ్చాయి కాబట్టి, నేను జ్ఞానిని కాబట్టి, నేను భగవంతుడిని ఒకటే అని అనుకుంటే మళ్ళీ నేను ఇప్పటి వరకు చెప్పిందంతా వృధా అవుతుంది. జ్ఞాని ఇక్కడ కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు కదండి. ఏమంటున్నారు? ఇక్కడ కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు, సాధన ఉండాలి. కేవలం సేవ ఉంటే సరిపోదు, జ్ఞానం ఉండాలి. ఇక్కడ కూడా పరమాత్మ ఏమంటున్నారు? నన్ను ఆశ్రయించి సమస్తమునందు ఈశ్వరుణ్ణి దర్శనం చేయగలిగిన గొప్ప స్థితి జ్ఞానిదండి. కాబట్టి ఆ జ్ఞాని నేను అంటారు 7వ అధ్యాయంలో. ఇక్కడ 16, 17, 18 శ్లోకాలలో వీళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు ఈ ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. మనమందరం ఏం చేస్తున్నాం? మనం ఇందులో ఏదో ఒక కోవకు చెందుతాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో భగవంతుడి గురించి ఇలా ఆ కష్టం వచ్చినప్పుడు భగవంతుడా రక్షించండి అంటాం. అప్పుడు మనమే ఆర్తుడమవుతున్నాం. మనమే భగవంతుడి గురించి తెలుసుకుంటున్నప్పుడు రాముడు గురించి విన్నాం, అమ్మవారి గురించి విన్నాం, శివుడి గురించి విన్నాం. అసలు వీళ్ళలో ఎవరు గొప్పవాళ్ళని మనమే ఆలోచిస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరూ ఇలా ఉంటారండి. తర్వాత అర్ధార్థి. భగవంతుడితో ఏమంటాం? మా పిల్లవాడికి జాబ్ ఇప్పించండి స్వామి. మీకెంతో కొంత సమర్పించుకుంటామని అర్ధార్థి. అంటే లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఒక్కరిలో ఇన్ని ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. మొత్తం మీద వీళ్ళందరూ భగవంతుడు ఉన్నారు. మేము భగవంతుడికి భక్తులమని చెప్పుకునే వాళ్ళమండి మనమందరం. ఇలా ఉన్నప్పుడు ఏమైంది? ఇక్కడ ఏమంటున్నారు? నువ్వు భక్తుడుగా ఉన్నంత కాలం ద్వైతంలో ఉండిపోతావు. రమణ మహర్షి చెప్తున్నారు. నీవెవరో తెలుసుకో అంటారు. అంతే కదండి! ఎప్పుడైనా రమణులు ఏమంటారు? నీవెవరు? ఈ దేహాన్ని నేను అని ఎప్పుడూ అనలేదు. ఈ దేహంలో ఉన్నటువంటి సచ్చిదానందమే నేను అన్నాడు. అంటే మనందరికీ కూడా జ్ఞానం చెప్తారు. మీరెవరో తెలుసుకోండి అంటారు. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే మన లోపట అహంకారం పోతుందో, అహంకారం పోయినప్పుడు ఏమవుతుంది? నేను భక్తుడిని అనేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ భక్తుడు అనేటటువంటి వాడు నాశనం పొందుతాడట. అదేంటండి? భగవంతుడికి భక్తుడిగా ఉండాలని కోరుకుంటాం గానీ, భగవంతుడు భక్తుడిని ఎందుకు నాశనం చేస్తాడు అంటే నాశనం చేస్తాడు. ఇప్పుడు నేనెవరు? నేనెవరు అంటే ఈ దేహము అనుకున్నప్పుడు నేను స్త్రీని, నేను పలానా వారికి భార్యని, పలానా వారికి కూతుర్ని, పలానా వారికి కోడల్ని అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇది నేను అన్నప్పుడు దీనికి సంబంధించి ప్రవర్తిస్తాను. దీనికున్న చదువు, దీనికున్న ఐశ్వర్యము, దీనికున్న తెలివితేటలు, దీనికున్నటువంటి అందము, దీని చేత మనం ఏం చేస్తాం? అవతలి వాళ్ళని చూసి అహంకార మమకారాలను కలిగి ఉంటాం. మరి ఇవన్నీ కూడా ఏంటి? ఇది దీనికి సంబంధించి. అంటే లోపట ఉన్న సచ్చిదానందుడు ధరించిన దేహానికి సంబంధించినది ఈ కారం అంతా కూడా. అహంకారము అంటాం కదా! ఐ యామ్ ఏ మ్యాన్, ఐ యామ్ ఏ వుమెన్, ఐ యామ్ ఏ డివోటీ అంటే ఐ అనేది ఏంటి? చిత్, జ్ఞానం అండి. జ్ఞాన స్వరూపం మనం అందరము కూడా.
యామ్ అంటే సత్. సత్ వస్తువుగా ఉన్నది ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి శరీరాన్ని మనం ఏమంటున్నాం? సద్వస్తువు. ఇది ఆడ శరీరము, ఇది మగ శరీరము, తర్వాత ఇది పలక, ఇది పెన్ను. ఇలా రకరకాలుగా ఉన్న వస్తువులన్నీ సద్వస్తువులన్నీ చూస్తున్నాం. అంటే చిత్స్వరూపంగా ఉన్నటువంటి మనము సద్వస్తువుతో మమేకమైనప్పుడు అహంకారం వస్తుంది. ఇప్పుడు ఈ దేహానికి సంబంధించి ఏదైనా దుఃఖం వచ్చినప్పుడే కదా భగవంతుడిని మనం ఏం చేస్తున్నాం? రక్షించండి స్వామి అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? అతన్ని ఏం చేస్తున్నాం? మనం అతడితో అంటే ఈ దేహంతో తాదాత్మ్యత పొందుతున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? అహంకారము. అహం అంటే నేను. కారము అంటే ఈ శరీరానికి సంబంధించిన సమస్త వస్తు వ్యవహార జాలమంతా కూడా ఏమవుతుంది? ఇక్కడ కారము. ఈ కారంని మనం పోగొట్టామనుకోండి. అంటే భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు ఇక్కడ మార్కండేయుడిని ఏం చేశాడు? రక్షణ చేశాడు. అంటే మార్కండేయుడిని ఏం చేశాడు? తన లోపట కలుపుకున్నాడు అనుకో. తన లోపట కలుపుకోవడం. అంటే మనమందరం కూడా ఏంటి? ఇక ఈ దేహాలొద్దు స్వామి. ఇప్పటికే 84 లక్షల రకాల ఉపాధులన్నీ పొందానంటున్నారు. ఎన్నో దుఃఖాలను పొందానంటున్నారు. ఇక నాకు ఏ దేహం వద్దండి. ఇక నేను ఎక్కడికొచ్చానో అక్కడికొచ్చేసి హాయిగా రెస్ట్ తీసుకుంటాను. ఇక నాకు ఈ శరీరాల గొడవ వద్దండి అని మనం ఏం చేస్తున్నాం? మృత్యుభ్యాశ్రితాన. మృత్యువు నుంచి బయటపడాలని చెప్పి ఆ పరమేశ్వరుని మనం వేడుకుంటున్నప్పుడు ఆయన ముందు ఎవరిని నాశనం చేస్తాడంటే ఈ దేహానికి సంబంధించినటువంటి దాస్యం నుంచి బయటపడేస్తాడు. అదే భక్తుణ్ణి నాశనం చేయడం అన్నమాట. అంటే ఇక నువ్వు నేను వేరు వేరు కాదు, మనమిద్దరము కూడా ఒక్కటే అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తారు. సారీ, రమణ మహర్షి చెప్పిన విషయం కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా ఒక్కటే. పేర్లు చెప్పుకోవడానికే వేరు వేరుగా ఉన్నాయండి. అందుకే ఇందాక జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అన్నప్పుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు అన్నాం. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, సరే ఈ శరీరం ఎలాగో ఏదో ఒక రోజున చనిపోతుంది కాబట్టి ఆ యజ్ఞాలు జపాలు తపాలు చేసుకుందాం, అప్పుడు హాయిగా మరి పైన లోకాలు ఉన్నాయంట కదా, పైన చాలా గొప్ప గొప్ప లోకాలు ఉన్నాయట. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, తపోలోకం, జనలోకం, సత్యలోకం అని రకరకాలైనటువంటి గొప్ప గొప్ప లోకాలు ఉన్నాయట. ఆ లోకాలలో గొప్పగా జీవించొచ్చు అని చెప్పేసి ఇక్కడ పుణ్యకర్మలు చేసుకుంటాం. కృష్ణ పరమాత్మ ఏమంటారు? 8వ అధ్యాయం 16వ శ్లోకం అండి. ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అంటారు. అంటే ఎన్ని లోకాలకు వెళ్ళినా మళ్ళీ పునర్జన్మ అనేది ఉంటుందయ్యా, నన్ను పొందితే మాత్రమే. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నన్ను పొందితే మాత్రమే పునర్జన్మ లేకుండా పోతుంది. మిగిలిన ఏ లోకాలకు నువ్వు చేరుకున్నా మళ్ళీ పునర్జన్మ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యాన్ని ఇక్కడ రమణులు ఏం చేస్తున్నారు? మనందరికీ అర్థం చేయిస్తున్నారనమాట. అంటే ఏ లోకాలను పొందినా మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పుట్టుక ఉంటుంది. అందుకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పేసి 9వ అధ్యాయంలో 21వ శ్లోకంలో కూడా మళ్ళీ కృష్ణ పరమాత్మ చెప్తారు. మీ పుణ్యం అయిపోగానే మళ్ళీ ఏమవుతారు? భూలోకానికి వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటి? మృత్యుభియాశ్రితాన, మృత్యువు నుండి వచ్చేటటువంటి భయం నుండి మీరు బయటపడడానికి మృత్యుంజయుణ్ణి, మీ లోపట ఉన్నటువంటి సచ్చిదానందుణ్ణి వేడుకోండి, పరమేశ్వరుని వేడుకోండి. ఆ పరమేశ్వరుని ఏం చేస్తారు? ఈ దేహానికి సంబంధించినటువంటి భక్తుణ్ణి దాస్యం నుండి మిమ్మల్ని ఏం చేస్తాడు? విడుదల పొందిస్తాడు. ద్వైతం అంటే భగవంతుడు వేరు, భక్తుడు వేరు. అద్వైతము అంటే ఏంటి? భగవంతుడు నేను ఏకస్వరూపంగా ఉన్నాం. అహం బ్రహ్మాస్మి. అహంకారం పోయి ఏమవుతుంది? అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమే అయి ఉన్నాననేటటువంటి జ్ఞానాన్ని మనం పొందుతాం. తత్వమసి, తత్ అంటే పరమాత్మత్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. నేను పరమాత్మనే అయి ఉన్నాను అంటే నీవు పరమాత్మ స్వరూపంగానే ఉన్నావు. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రకృష్టమైన బ్రహ్మమే జ్ఞానము. అంటే ఏంటి? సమస్త వస్తు వ్యవహారముల యందు అంతటా భగవంతుడి యొక్క చిత్ స్వరూపమే ప్రకాశిస్తుంది కాబట్టి చిత్ స్వరూపమైనటువంటి ఆత్మయే నీవు అనేటటువంటి జ్ఞానం మనం పొందినప్పుడు ఇప్పుడు ఇక మొట్టమొదట మనలో ఉన్న అహంకారం పోయి నేను బ్రహ్మము అని నిలబడగలుగుతాం. అంటే ఎంత గొప్ప సాధన చెయ్యాలో చూడండి. ఇంత సాధన చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే అథ స్వభావదమృతేషు తేషు అంటాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన విషయానండి, భగవద్గీతలో ఉన్న విషయాలను
చాలా శ్లోకాలన్నింటిలో ఉన్న అర్థాన్ని రమణులు చాలా క్లుప్తంగా వివరణ చేశారు. ఎలా చేశారు? స్వభావము అంటే ఏమై ఉంటుంది? కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో 3వ శ్లోకంలో 2వ పాదంలో చెప్తారనమాట. అర్జునుడు అడుగుతారు. ఏమంటారంటే, కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. అధ్యాత్మం అంటే ఏంటి స్వామి అని చెప్పేసి అడిగారనమాట. అప్పుడు ఆయన చెప్పాడు, స్వభావో అధ్యాత్మముచ్యతే అంటారు. అంటే నువ్వు ప్రత్యేగాత్మ స్వరూపమే నువ్వు, కానీ ఈ దేహానికి సంబంధించిన గుణగణాలేవి కూడా నువ్వు కాదు నాయనా. లోపట ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపమే నువ్వు అని చెప్పినటువంటి మాట స్వభావం అండి. అక్కడ కృష్ణ పరమాత్మ చెప్పబడిన సత్యం ఇక్కడ రమణులు అంటున్నారు. అథ స్వభావదే స్వభావాద్ అమృతేషు తేషు. అంటే ఇక్కడ నీవు అమృత స్వరూపమే అని నీ లోపట ఉన్న సచ్చిదానందుడితో రమించడానికి కావలసిన స్థితిని ఇక్కడ నువ్వు ఎప్పుడు పొందుతావు? మృత్యు భయం నుండి బయటపడి నీ యొక్క అహంకారము, ఈ దేహానికి సంబంధించిన సమస్త వస్తు వ్యవహారముల నుండి విడిపడినప్పుడు, అప్పుడు నీ లోపట ఈ కారము, అహం పక్కన ఉన్న కారం పోయి అహం కర్త అనే దానిని పోగొట్టుకొని అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితికి నువ్వు చేరుకుంటావని రమణులు చాలా చక్కగా చెప్పారు. మొదటి శ్లోకంలో ఏం చెప్పారు? భగవంతుడు మీ లోపటే ఉన్నారనే సత్యం చెప్పారు. హృదాఖ్య అంటే నీ హృదయమునందే ఉన్నారనే మాట చెప్పి, ఆ హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మమును పొందాలంటే నువ్వేం చేయాలి? భగవంతుడి యొక్క పాదాలను పట్టుకొని మృత్యు భయం నుండి నన్ను బయటపడవేయండి అని మనం ఆ పరమాత్మను శరణు వేడినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీవు ఈ దేహము కాదు అనేటటువంటి జ్ఞానాన్ని నీకు తెలియచేసి ఎన్నో రకాలైన పరీక్షలను నీకు పెట్టి దేహబంధాలన్నింటి నుండి నిన్ను విడిపడేలాగా చేసి చిట్ట చివరికి నీలో ఉన్నటువంటి ఈ దేహానికి సంబంధించిన ఈ అహంకారాన్ని పోగొట్టి కేవలం అహం అంటే నేను బ్రహ్మమే అనేటటువంటి జ్ఞానముతో నిలబడేలాగా ఈశ్వరుడు మనకి అనుగ్రహం చేస్తారని చాలా గొప్పగా సద్దర్శనం అనేటటువంటి గ్రంథముని యందు రమణులు వివరణ చేసి ఉన్నారండి. ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు భగవద్గీత యందు. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అంటున్నారు. అంటే ఇక్కడ మనమందరము కూడా కర్మయోగులమా జ్ఞానయోగులమా అంటే, కర్మయోగులైనా జ్ఞానం తెలుసుకోవాలి, జ్ఞానయోగులైనా కర్మ చెయ్యాల్సిందే. ఇరువురు నేను ఇదండి అనడానికి వీల్లేదు. మొట్టమొదట కర్మ చేసి అంటే సత్కర్మ చేసి ఎన్నో రకాలైనటువంటి పుణ్యకర్మలు చేసి పాపాలను పోగొట్టుకొని వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అనంటే, మనస్సులో ఉన్నటువంటి ఏవైతే దుష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటన్నింటిని, ఇప్పుడు వస్త్రానికి మురికిగా ఉందండి, దానికి మనం ఆ మురికి పోగొట్టడానికి ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఒక సబ్బు వాడతాం, ఏదో సబ్బో సర్ఫో వాడి ఆ మురికినంతా పోగొట్టినట్టు ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనసుకు పట్టినటువంటి మాలిన్యాన్నంతా కూడా ఏం చేయాలి? సాధనల రూపంలో కడగాలి. అలా కడిగినప్పుడు మాత్రమే నిష్క్రియాత్మకమైనటువంటి స్థితిని పొందుతామంటారు. మరి అలాంటి నిష్క్రియాత్మకమైన స్థితిని పొందాలి అంటే ఇక్కడ ఇక్కడ శ్రీరామచంద్రుడికి కలిగినటువంటి వైరాగ్యం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎలాగండి? జ్ఞానం అంటే ఏదై ఉంది అంటే, భక్తి జ్ఞాన వైరాగ్యములు ఉన్నప్పుడే నువ్వు మృత్యువులో నుంచి బయటపడతావు అంటున్నారు. మరి ఇక్కడ వైరాగ్యం ఎలా ఉండాలి అంటే, ప్రతి శరీరంలో ఉన్నటువంటి త్వగ్మాంస రక్తాంబుజల పృథగ్వేతు విలోచనం అంటారు. అంటే మీ యొక్క నేత్రములను బాగా పరిశీలన చెయ్యమని చెప్తున్నారు. నేత్రముల ద్వారా మీరు ఒక్కొక్క విషయాన్ని కూడా బాగా పరిశీలన చెయ్యండి. జంతు శరీరాలయందు మానవ శరీరాలు, స్త్రీలు పురుషులు అని పిలువబడుతూ ఒక్కొక్కరు వ్యామోహమునందు మోహమునందు పడిపోతున్నారు కదా. ఒక్కొక్క శరీరంలో ఉన్నటువంటి విషయాన్ని మీరు పరిశీలన చేయండి. అలా పరిశీలన చేసినప్పుడు త్వక్ అంటే చర్మము, రక్తము, మాంసము, అంబుజల అంటే మనకు అన్నిటి నుంచి కారేటటువంటి నీళ్లు, వీటన్నింటినీ కూడా మీ నేత్రముల చేత ఒక్కొక్క దానిని కూడా పరిశీలన చేస్తే సమాలోకయ రమ్యం చేత్కిం
ముదా పరిముహ్యసి అంటున్నారు. ఇందులో మీకు ఏదైనా ఒక రమ్యమైన విషయం కనపడిందేమో చూడండి. అబ్బో! రక్తం ఇంత బావుంది అని అంటారా? కంటి నుంచి కారేటటువంటి నీళ్ళలో ఇంత శ్రేష్టత ఉందని అంటారా? లేకపోతే మాంసము యందు ఏమైనా మీకేదైనా ఒక రమ్యమైనటువంటి గొప్పదైనటువంటి వస్తువు కనపడుతుందా? ఈ చర్మమునందు మీకేదైనా గొప్పదైనటువంటి వస్తువు కనపడుతుందా? అంటే ఒక పశువులో ఉన్న విషయాలు ఇవే. మనిషిలో ఉన్న విషయాలు కూడా ఇవే. మరి వీటిని ఎందుకు మీరు వేరు వేరుగా చూసి వీటికి వేసినటువంటి అందమైనటువంటి వస్త్రాలు, తర్వాత దీనికి వేసేటటువంటి తైలములతో కూడినటువంటి ఏదైతే రకరకాల చందన లేపనములతో మనం ఈ శరీరాలన్నింటినీ కూడా అలంకరిస్తూ ఉన్నాం కదా! మరి ఈ పరిమళాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా పై పూతలే కానీ, లోపట ఉన్నదంతా కూడా రక్తము, మాంసము, ఎముకలు ఇవే కదా! వీటన్నింటినీ కూడా బాగా పరిశీలన చెయ్యండి. ఆ పరిశీలన చేసినప్పుడు మనకర్థమవుతుంది. ఇవి ఏమవుతుంది, ఇక్కడ మనం ఈ శరీరాలకు సంబంధించి అనుభవించేటటువంటి సుఖాలన్నీ కూడా ఎలాంటివి అనంటే, ఇక్కడ మనం వేటికి అనంటే, ఇప్పుడు మనం తుమ్మెదలుంటాయి. తుమ్మెదల యొక్క రెక్కలు ఎంతగా పల్చగా పట్టుకుంటే ఊడిపోతాయండి. మరి తుమ్మెదల రెక్కల వంటి ఉన్నటువంటి భోగముల కోసమని చెప్పి పరమాత్మ యొక్క సౌధమును అంటే పరమ సౌధమును పొందడానికి ఆనుకూల్యమైనటువంటి మానవ దేహాన్ని పొంది కూడా మీరెందుకు శరీరాలను వృధా చేసుకుంటున్నారు? తుచ్చమైనటువంటి కొద్ది రోజుల పాటు తుమ్మెదల వంటి రెక్కలతో కూడినటువంటి అంటే తుమ్మెదల వంటి రెక్కలు సారీ తుమ్మెదల రెక్కల వంటి భోగములు ఏవైతే ఉన్నాయో ఆ భోగముల పట్ల మీరెందుకు ఆసక్తి పొందుతున్నారు? ఈ శరీరాలకి ఏముంది? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. అంటే దీనికి మృత్యువు ఉంది. తర్వాత ఏముంది? వ్యాధులు కలుగుతూ ఉన్నాయి. మరి ఎన్నో రకాలు. చూడండి ఇప్పుడు మన హాస్పిటల్‌కి వెళ్తే అందరికీ అర్థమవుతుంది. ఎంతో గొప్పగా ఒక ఫంక్షన్‌కి ఎళ్ళామనుకోండి, ఎంత గొప్పగానో అలంకరించుకున్న వాళ్ళు కనపడతారు. మనం అదే హాస్పిటల్‌కి వెళ్ళామనుకోండి, అక్కడ హాస్పిటల్‌లో చూస్తే వేలాడుతున్నటువంటి మొఖాలు. ఏ విధమైనటువంటి అలంకరణలు లేకుండా, ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఇబ్బంది పడుతూ, ఒకరోజు ఫంక్షన్‌లో చూసి ఇంత గొప్పగా ఉన్నారనుకున్న వాళ్ళని హాస్పిటల్‌లో జూసామనుకోండి, అయ్యో! వీళ్ళేనా ఇంత అందంగా కనిపించారు, ఇలా ఇంత వికారంగా కనపడుతున్నారేందని జెప్పేసి మనం ఆశ్చర్యపోతాం. అందుకే పిల్లలకు గూడా ఎప్పుడైనా మనం ఏం జేయాలంటే, హాస్పిటల్ వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్లి తీసుకెళ్లి చూయిస్తూ ఉండాలి. అంటే ఒక వ్యాధి రాకపూర్వం ఎలా ఉంటారు? ఒక వ్యక్తి అండి బాగా సంపదలు, అహంకారంతో ఉంటాడు. అతనికి ఏదైనా ప్రమాదం జరగగానే పులిలా ఉన్న వ్యక్తి పిల్లిలాగా మారిపోతాడు. ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యం ఉన్నంత సేపు అతడు గంభీరంగా ఉంటాడు. ఎప్పుడైతే వీటిలో ఐశ్వర్యం పోయినా, ఆరోగ్యం పోయినా ఎలా మారిపోతాడు అంటే పిల్లిలాగా మారిపోతాడు. అంటే మనకి అంటే భగవంతుడు చెప్తున్నాడు. అసలు ఇవన్నీ ఈ శరీరానికి సంబంధించి ఉండేవే కదా! మరి ఉండేటటువంటి విషయాలు ఏమున్నాయి? దీనికి మృత్యువుంది. మృత్యువు ఎంతో గొప్పగా అలంకరించబడినటువంటి శరీరాలు మరణాన్ని పొందిన తర్వాత నక్కల చేత, గద్దల చేత శరీరాలను డొర్లిస్తూ అయి పొడుచుకు తింటూ ఉంటాయి. మరి ఆ శరీరాలను చూసేనా మీరు మోహాన్ని పొందుతున్నారు? అంటే శ్రీరామచంద్రుడు చూడండి. ఈ దేహంతో మీరు అనుభవించే ఏ విషయంలో కూడా స్వర్గతుల్యమైనటువంటి వస్తువు ఏది కూడా లేదు. విచారణ చెయ్యకపోవడం వల్ల అబ్బా! ఎంత గొప్పగా ఉంది అని చెప్పేసి ఆ వస్తువును పొందడం కోసం తాపత్రయపడుతూ పాపపు కర్మలు కూడా చేస్తూ ఎన్నో రకాలైనటువంటి నీచమైన యోనులలోకి వెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? ఈ శరీరాలకు సంబంధించిన విచారణ లేకపోవడమే కదా! నేను ఈ భోగములన్నీ విడిచిపెట్టి పరమ పదమును పొందడం కోసం అని చెప్పేసి నేను ఎటువంటి సాధన చెయ్యాలో తెలుసుకొని పరమాత్మ సౌధమును పొందడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికోసమే ఈ దేహాన్ని వాడతానని చెప్పేసి శ్రీరామచంద్రుడు తనకు కలిగిన వైరాగ్యాన్ని మన అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారండి. అంటే మనమందరం కూడా ఎందుకు వ్యామోహం పొందుతున్నాం? ఎందుకు ఇలా జన్మ కర్మలను పొందుతూ ఉన్నాం? ఇవాళ గొప్పగా పుట్టినటువంటి బ్రాహ్మణోత్తములు కూడా చెయ్యకూడనటువంటి కర్మలు మాంసము, మద్యము లాంటి విషయాల యందు లోభత్వము చేత ఏం చేస్తున్నారు?
పొందినటువంటి శ్రేష్టమైన జన్మను కూడా నీచమైన ఉపాధులలోకి వెళ్ళిపోవడానికి కావలసిన స్థితిలోకి ఎందుకు దిగజార్చుకుంటున్నారంటే, అప్పటికప్పుడు క్షణకాలం, క్షణభంగురమైనటువంటి సుఖాలను పొందడం కోసమని వాళ్ళేం చేస్తున్నారు, అప్పటికప్పుడు ఇంద్రియాల ద్వారా అనుభవించే భోగముల కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాస్త ఆలోచించి విచారణ చెయ్యండి. విచారణ చేసినప్పుడు ఆ విచారణలో దీని ద్వారా నేను పొందే సౌఖ్యము ఏదీ లేదు అని తెలిసినప్పుడు మాంసము ఏమంటారు, మాంసపు ముద్దలతో కూడినటువంటి ఈ శరీరానికి సంబంధించిన సౌష్ఠవాన్ని చూసి ఎవరు కూడా వ్యామోహాన్ని పొందకండి. దీని నుంచి మీరు బయటపడండి. బయటపడి ఈ శరీరంతో మీరు సాధించవలసినటువంటి గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి పరమాత్మ సౌధం ఒకటుంది, పరమానందం ఒకటుంది, బ్రహ్మానందం ఒకటుంది. ఆ బ్రహ్మానందాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యమని శ్రీరామచంద్రుడు చెప్తున్నారు. ఎన్ని విషయాలు చెప్పారండి. మనం చేసేటటువంటి అలంకరణల గురించి మాట్లాడారు. మనం ఉండేటటువంటి ఏవైతే గృహాదులున్నాయో వాటి గురించి మాట్లాడారు. వీటితో అనుభవించే సుఖాలు ఇవన్నీ కూడా తుమ్మెదల రెక్కల వంటి భోగములు అని చెప్పేసి మనకు ఎంత చక్కగానో వివరించారు. అంటే వీటన్నింటిని వినటమే కాదు, విన్నటువంటి దానిని 1కి 10 సార్లు మనం ఏం చేయాలి? స్మరణ చేస్తూ మనల్ని మనం ఏం చేయాలి? ఏ ఏ విషయాల కోసం మన మనసు ఆందోళన పడుతుంది. ఆందోళన పడేటటువంటి మనస్సుకు మనం ఏం చెప్పాలి? జ్ఞానము చేత సమాధానం చెప్పి ఇది కరెక్ట్ కాదు. వీటి వల్ల మనం పొందే సుఖం అల్పమైంది. ఈ సుఖము వల్ల పొందేటటువంటి దానికంటే కూడా గొప్పదైన ప్రయోజనం భగవంతుడు చెప్పిన సాధన చేస్తే సాధ్యమవుతుందని మనసుకు నెమ్మదిగా ట్రైనింగ్ ఇవ్వాలి. మనసుకు శిక్షణ ఎవరైతే బాగా ఇవ్వగలిగినప్పుడు ఆ మనస్సు మన మాట వింటుంది. మనస్సు మన మాట వినకుండా కోతిలాగా ప్రవర్తించినప్పుడే మళ్ళీ మనం శరీరాలు పొందవలసి వస్తుంది. మనస్సును మనం ఏం చేసుకోవాలి? మచ్చిక చేసుకోవాలి. ఒక పశువు మన ఇంటికి వచ్చిందనుకోండి, నెమ్మదిగా దానికి ఏం చేస్తాం? నేను ఇంతకు పూర్వం కూడా ఒక చిన్న కథ చెప్పి ఉన్నానండి. ఏంటంటే, ఒక ఆవిడ భర్త తన మాట వినాలి అని కోరుకుంటుందట. అలా కోరుకుంటున్నప్పుడు భర్త ఈమె ఏది చెప్పినా వినేవాడు కాదు కాబట్టి ఆమె చాలా దుఃఖంతో ఉండేది. అలా ఉన్నప్పుడు పక్కింటి ఆవిడ చెప్పిందట, మన ఊరికి ఒక గొప్ప అయినటువంటి ఒక యోగ పురుషుడు వచ్చారు. అతడు మనకి ఎటువంటి సమస్య ఉన్నా తీర్చేస్తాడట. మరి అందరూ అనుకుంటున్నారు, నువ్వు కూడా వెళ్ళు, నీ భర్త నీ మాట వినట్లేదని ఎప్పుడూ బాధపడుతుంటావు కదా, దీనికి ఏదైనా పరిష్కారం చెప్తారేమో అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారట. ఆ వ్యక్తి దగ్గరికి వెళితే, ఏంటమ్మా నీ బాధ అంటే, ఏం లేదండి, నా భర్త నా మాట వినట్లేదు అన్నారు. అంటే నీ భర్త నీ మాట వినాలనుకుంటున్నావా అన్నారు. అవును స్వామి, ఇంతకంటే నాకు ఇక ఏ కోరిక లేదు. నా భర్త నా మాట వింటే చాలు, ఇంకేం వద్దు నాకు. ఐశ్వర్యం వద్దు, ఆయన తెచ్చే సంపదల్ని అడగను, ఇంకేది కూడా అడగను అంటే, సరే అమ్మా, నేను ఒక పని చెప్తాను, అది చేస్తే మాత్రం నీ భర్త నీ మాట వింటాడు అన్నారట. అంటే ఏం చేయాలో చెప్పండి స్వామి అంటే, ఏం లేదమ్మా, మన ఊరి చివర్లో అరణ్యం ఉంది కదా, అరణ్యంలో ఒక సింహం ఉంటుంది. ఆ సింహానికి ఉన్నటువంటి వెంట్రుక ఒకటి తీసుకొని రావాలి. ఆ ముక్కుకు ఉన్నటువంటి ఒక వెంట్రుక తీసుకొస్తే, మీసం అంటారు కదా, దాన్ని తీసుకొస్తే గనక నీ భర్త నీ మాట వినేలాగా చేయగలను నేను అన్నారు. అంటే ఆమె ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదండి. సరే స్వామి, మళ్ళీ నేను మీరు అడిగినటువంటి ఆ వెంట్రుకతో కనపడతానని చెప్పేసి వచ్చేసింది. ఆయన అడిగింది ఏంటండి, సింహము దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడతాం. సింహంకు ముక్కుకు ఉన్నటువంటి వెంట్రుక ఒకటి పట్టుకొని రామా, మీసం ఒకటి పట్టుకొని రమ్మంటే, సరే అని చెప్పేసి వచ్చింది. వాళ్ళ భర్త పని మీద బయటికి వెళ్ళిపోగానే రకరకాల పిండి వంటలు వండేదట. భర్తతో చెప్పింది, సాయంత్రం మా అమ్మగారి ఆరోగ్యం సరిగా లేదంటండి, సాయంత్రం నేను మా అమ్మగారి ఇంటికి వెళ్తాను, మళ్ళీ రేపొద్దున్నే వస్తాను అంటే, సరే మీ అమ్మగారి బాలేదంటున్నావు కదా వెళ్ళు అంటే, భర్త గారు వెళ్ళినప్పటి నుంచి రకరకాల మధుర పదార్థాలు వండుకొని అవన్నీ కూడా సాయంత్రం కాగానే ఆ సింహం ఉండేటటువంటి గుహ దగ్గరికి వెళ్ళేదట. ఆ సింహం ఉన్నటువంటి గుహ ముందు ఈమె తీసుకెళ్లిన రకరకాల మధుర పదార్థాలన్నీ పెడితే, ఆ సింహం ఆ పదార్థాలన్నీ రుచి చూసి చాలా కమ్మగా ఉన్నాయని చెప్పేసి వాటన్నింటిని ఆరగిస్తుండేదట. ఇలా ఈమె కొద్ది రోజుల పాటు రోజు తీసుకెళ్లి అక్కడ పెడుతుంటే సింహం కూడా మచ్చికైపోయిందండి. అంటే నెమ్మదిగా ఆమె రాక గమనించడం, ఆమె తెచ్చిన మధుర పదార్థాల కోసమని ఎదురు చూడడం, ఇవన్నీ చేసేసి ఇక తను కూడా ఈమె ఆ సింహము మధుర పదార్థాలు తింటున్నప్పుడు చిన్నగా ఒక చిన్న వెంట్రుకను తన దగ్గరున్న ఏదో ఒక పదునైన వస్తువుతో ఆ వెంట్రుక కట్ చేసుకొని వెళ్ళిపోయిందట.
వెళ్ళిపోయి అక్కడికి ఉన్నటువంటి ఊరు బయట ఉన్నటువంటి మరి ఆ యోగ పురుషుడి దగ్గరికి వెళ్ళి, స్వామి తెచ్చేశానండి, ఇప్పుడు వెంట్రుక తెచ్చేశాను, నా భర్త నా మాట వింటాడా అంటే, అమ్మా, సింహం దగ్గరికి వెళ్ళడానికే ఇష్టపడరు ఎవరు. సింహం అనే మాట వినగానే భయపడి వెళ్ళిపోతారు. నువ్వు సింహం దగ్గరికి వెళ్ళి సింహాన్ని మచ్చిక చేసుకొని సింహం యొక్క వెంట్రుక కూడా తేగలిగినటువంటి నువ్వు నీ భర్తని మచ్చిక చేసుకోవడం నీకు రాకపోవడంలో మరి నీ యొక్క ప్రయత్న లోపమే ఉంది. కానీ ఇక నేను కొత్తగా నీకేమీ మంత్రోపదేశం చేయగలను తల్లి, నీకన్నీ తెలుసు, సింహాన్ని మచ్చిక చేసుకున్న నీవు నీ భర్తను మచ్చిక చేసుకోలేవా అన్నారట. అంటే ఇప్పుడు చూడండి, తన భర్తను మచ్చిక చేసుకోవడానికి తను ఏమంటాడు, ఒక పని చెయ్యి అనంటే వెంటనే సరేనండి అన్నారనుకోండి, తెలివైన భార్యలు ఏం చేస్తారు, భర్త ఏదైనా ఒకటి అడిగినప్పుడు ఖచ్చితంగా అది చేసేస్తారు. అది ఇష్టం ఉన్నా లేకపోయినా సరేనండి అని చేసేస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు, అయ్యో నా భార్య నేను ఏది అడిగినా చేసేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు భార్య అడిగినప్పుడు ఏదైనా ఒకటి అడుగుతుంది. అప్పుడు భర్త తనకి కొంచెం ఇబ్బంది ఉన్నా, అయ్యో నేను ఏది అడిగినా చేస్తుంది పాపం, అడక్క అడిగింది ఇది నేను ఎందుకు చేయకూడదని తనకెంత కష్టం ఉన్నా చేసేస్తారు. అంటే ఇక్కడ మచ్చిక చేసుకోవడం. దేనినైనా మనం ఏం చేయాలి, కాస్త ఓర్చుకోవాలి. భర్త ఏదైనా ఒకటి అడిగినప్పుడు కోపం వచ్చిందనుకోండి, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని గనక మనం వాళ్ళకి కావాల్సింది ఇచ్చామనుకోండి, అప్పుడు ఇక ఆ భర్త ఆ భార్య ఏది చెప్పినా వింటాడు కదండి. మరి అప్పుడు ఆమెకు అర్థమైంది, స్వామి ఇక నాకు అర్థమైంది స్వామి, నా భర్తని నేను ఎలా దిద్దుకోవాలో నాకు అర్థమైందని చెప్పేసి వెళ్ళిపోయింది. అంటే మనం కూడా మన మనస్సుని గమనించాలి ఫస్ట్. ఇప్పుడు ఈమె కూడా భర్తని ఏం చేస్తది, గమనిస్తది. నా భర్త అడుగుతున్నప్పుడు ఇక్క పులికి సింహానికి ఏం కావాలో నేనేం చేశాను, మంచి మధుర పదార్థాలు పెట్టాను. అంత మాంసము పచ్చి రక్తాన్ని తాగేటటువంటి ఆ సింహం మధుర పదార్థాలకు అలవాటు పడినట్టు భార్య కూడా ఏం చేసింది, ఇక్కడ కొంత కష్టపడిందండి. మధుర పదార్థాలు తయారు చేయడానికి కష్టపడింది. భర్తను కూడా మెప్పించడానికి ఏం చేసింది, కొంత కష్టాన్ని ఓర్చుకుంది. ఇష్టం లేని విషయాలను కూడా అంగీకరించింది. అప్పుడు భార్య చెప్పిన మాట భర్త వింటాడు. అంటే తన ప్రయత్న లోపంలోనే భర్త తన మాట వినలేదు. అదే విధంగా మన మనసును కూడా బాగా పరిశీలన చేశామనుకోండి, ఆ పరిశీలన చేస్తే మన మనసు ఏది కోరుకుంటుంది, కోరిన వస్తువులో ఎంత శాశ్వతత్వం ఉంది, ఎంత అశాశ్వతత్వం ఉంది, దీనికి సత్యం తెలియక అడుగుతుందని మనస్సు అడిగినటువంటి దానికి మనం భగవంతుడి యొక్క జ్ఞానంతో సమాధానం చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ సమాధానము తనకేమవుతుంది, మనస్సు వింటుందండి. మొండి పిల్లవాడు అని వదిలేస్తే వాడు ఇంకా పతనమైపోతాడు. ఆ పిల్లవాడికి నచ్చేది ఇస్తూ ఏం చేయాలి, అప్పుడప్పుడు కొన్నింటిని ఇవ్వకుండా పిల్లవాడిని మనం వాడి యొక్క మొండితనాన్ని తగ్గించినట్టు మన మనస్సు కూడా ఏదైనా అడిగితే ఏం చేయాలి, దానికి ప్రత్యాహారాన్ని ఇవ్వాలి. అంటే కొన్ని సార్లు ప్రత్యాహారము సమాధానం, కొన్నిసార్లేమో ఇలా చెయ్యి అని చెప్పేసి సమాధానం చెప్పాలి. ఒక్కొక్కసారేమో పిల్లవాడు నాకు ఏదైనా చల్లటి పదార్థం కావాలి అంటే, నీకు చల్లటిది కావాలా, తియ్యటిది కావాలా అంటే, వాడు చల్లటిదే కావాలన్నాడనుకోండి, చల్లటిది వద్దు నాన్న తియ్యటిది తీసుకో. తియ్యటిది అన్నప్పుడు మనం వాడికి ఏదో ఒక మంచి మధుర పదార్థం పెట్టి, ఇక్కడ ఏం చేసాం, ప్రత్యాహారం ఇచ్చాం. ఇప్పుడు వాడు లేదు లేదు నాకు మధుర పదార్థం వద్దు, నాకు చల్లటిదే కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము అనంటే సమాధానం చెప్తాం. నువ్వు ఇది తింటే, చల్లటివి తింటే నీ శరీరానికి అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వస్తే డాక్టర్ గారు వేసే ఇంజెక్షన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అది చాలా నొప్పి కలుగుతుంది కాబట్టి నువ్వేం చేస్తావు, ఇప్పుడు ఆ పదార్థాన్ని నువ్వు తింటే నీకు ఇబ్బంది కలుగుతుందని ఒకసారేమో ప్రత్యాహారాన్ని పెట్టాం. అంటే ఒక పదార్థానికి బదులుగా ఇంకొక పదార్థాన్ని పెట్టాం. లడ్డు అడిగితే వాడికి పడేటటువంటి పదార్థం లడ్డు, శనగపిండి గ్యాస్ ఉంటుందని చెప్పేసి వాడికి అది పడదు. అప్పుడు మనం ఏం చేసాం, రవ్వ లడ్డూనో ఇంకేదో రవ్వ కేసరో ఏదో పెట్టాం. ఇక్కడ ఏం చేసాం, ప్రత్యాహారం పెట్టాం. ఇక్కడ సమాధానం ఏంటి, అది తినకూడదు అన్నప్పుడు దాన్ని విచారణ ద్వారా వాడికి అర్థమయ్యేలాగా చేసాం. ఇదేనండి, మనందరికీ అన్నీ తెలుసు. మన మనసు కూడా ఏదైనా అడిగినప్పుడు కొన్నింటికి మనం ఏం చేయాలి, ఆహారాన్ని ప్రత్యాహారాన్ని పెడుతుండాలి. కొన్నింటికి మనం ఏం చేయాలి, భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానంతోనే మనకి ఇవన్నీ వస్తాయి. ఒక్కొక్కటిగా దానికి సమాధానం చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, మన మనస్సు మన మాట వింటుంది. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, రెండూ కూడా ఉండాలి. నిష్కామ కర్మ చెయ్యాలంటే ప్రతి విషయం గురించిన ఈ సమాధానం ఉండాలండి.
ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చెయ్యమంటే మన మనసు అంగీకరించదు. ఎందుకు? నేనెందుకు అవతలి వాళ్ళకు దానం చేసి, నేను మన సంపదను ఎందుకు పోగొట్టాలి అని చెప్పి మన మనస్సు ఎదురు తిరుగుతుంది. ఎదురు తిరిగిన మనస్సుకు జ్ఞానంతో సమాధానం చెప్పాలి. జ్ఞానం ఉన్నవాళ్ళు సాధన చేసేటప్పుడు ఎవరైనా ఏం చేయాలి? జ్ఞానం ఉన్నవాళ్ళు సేవ చేయడంలో నిష్ణాతులవ్వాలి. సేవ చేస్తున్న వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకొని కర్మ చేయాలి. ఇలా ఎవరైతే నిష్కామ కర్మ, ఫలాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి కర్మ చేస్తారో ఆ కర్మయే మిమ్మల్ని ఉద్ధరిస్తుందని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు. ప్రతి ఒక్కరూ కర్మ చెయ్యకుండా ఉండలేరనే సత్యాన్ని కూడా కృష్ణ పరమాత్మ చెప్తారు. త్రిగుణాల మాయ చేత ప్రతి ఒక్కరూ కూడా కర్మ చేస్తూ ఉంటారు. కర్మ చెయ్యకుండా ఈ లోకంలో ఎవరూ ఉండలేరనే సత్యం తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారండి. దాని గురించి మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.